Good morning, Arun. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur. I have achieved a rank of 3928 in NEET 2020 and I am from Andhra Pradesh. ఇప్పుడు ప్లాన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇది ఫిజియాలజీలో చాప్టర్ నెంబర్ 13 ప్లాన్ ఫిజియాలజీ. ప్లాన్ ఫిజియాలజీ అంటే ఏంటి? ఒక ఫిజియాలజీ అంటే ఒక ఆర్గానిక్ మధ్య ఒక ప్లాంట్ బాడీ కానీ అనిమల్ బాడీలో కానీ ఉన్న ఆర్గాన్ కి మధ్య ఇంటరాక్షన్స్, అది అనిమల్ కావచ్చు ప్లాంట్ కావచ్చు. ఓకేనా? అండ్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో మనం ఏం చదువుతాం అంటే ప్లాంట్ అనేది మనము మార్ఫాలజీ చదువుకునేటప్పుడు మార్ఫాలజీలో మనము ఒక ఆర్డర్, ఒక సీక్వెన్స్ లో రూట్, స్టెమ్, లీవ్స్, ఫ్లవర్స్ అలాగా ఒక సీక్వెన్స్ చదువుకున్నాం అనమాట. ఆ సీక్వెన్స్ ఒక ప్లాంట్ లో అలానే ఎలా అవుతుంది అంటే ఫస్ట్ ఫ్రూట్స్ రాకుండా తర్వాత ఫ్లవర్స్ రాకుండా అలా జంబ్లింగ్ అవ్వకుండా ఫ్లవర్స్ తర్వాత ఫ్రూట్స్ రావడం, ఫ్రూట్స్ నుంచి సీడ్స్ రావడం, అలా ఒక సీక్వెన్స్ లో జరుగుతుంది అనమాట. ఆ సీక్వెన్స్ అనేది నీకు ఎలా జరుగుతుంది అంటే దానికి ఏమన్నా ఒక ప్రాసెస్ ఉందా అంటే ఉంది. మనము రూట్ చదివేటప్పుడు నేను నీకు ఏం చెప్పాను, రూట్ ఒక మెయిన్ ఫంక్షన్స్ లో ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా ఒక రూట్ ఒక మెయిన్ ఫంక్షన్ అని చెప్పి, ఆ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ దాని హార్మోన్స్ ని అది ట్రాన్స్పోర్ట్ చేస్తుందని అప్పుడు నేను చెప్పుకున్నాం. ఓకే, అలానే ఇప్పుడు ఒక ప్లాంట్ ఎక్స్టర్నల్ గా ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది, ఆ ప్లాంట్ గ్రోత్ ఎక్స్టర్నల్ గా ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అంటే అవుతుంది, ఎక్స్టర్నల్ గా కూడా కొన్నిసార్లు ఎఫెక్ట్ అవుతుంది. లైక్ మీరు చిన్నప్పుడు చదువుకుంటారు, లైక్ ఒక ప్లాంట్ ని లైట్ లో పెట్టడము, ఇంకోటి డార్క్ లో పెట్టడం. డార్క్ లో పెట్టిన ప్లాంట్ చనిపోతుంది, లైట్ లో పెట్టిన ప్లాంట్ బతుకుతుంది. అంటే అక్కడ ఎక్స్టర్నల్ గా సమ్ అదర్ ఫ్యాక్టర్ అంటే ప్లాంట్ యొక్క గ్రోత్ కి ఎఫెక్ట్ చేస్తుంది. అలాంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ గురించి కూడా మనము ఈ చాప్టర్ లో చెప్పుకుంటాం అనమాట. ఓకే, మళ్ళీ డెవలప్మెంట్ is the sum of two process. Development is equals to sum of two process. అదేంటి? గ్రోత్, డిఫరెన్షియేషన్. గ్రోత్ ప్లస్ డిఫరెన్షియేషన్. గ్రోత్ డిఫరెన్షియేషన్ కి ఒక ప్లాంట్ డెవలప్ ఎప్పుడైనా అని చెప్తా అంటే టూ ప్రాసెస్ దానికి సమ్ అంటే హెల్ప్ తీసుకుంటూ అది ప్లాన్ డెవలప్మెంట్ జరుగుతుంది. అదే గ్రోత్ అండ్ డిఫరెన్షియేషన్. అంటే గ్రోత్ అంటే ఇంక్రీజ్ ఇన్ హైట్ కానీ విడ్త్ కానీ అదంతా. డిఫరెన్షియేషన్ అంటే ఒక సర్టెన్ స్టేజ్కి వెళ్ళాక ఒక ప్లాంట్ ఏమవుతుంది అంటే డిఫరెన్షియేట్ అంటే అదొక సర్టెన్ ఫంక్షన్స్ తీసేసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఒక రూట్ ఎపికల్ మెరిస్టమ్ అనేది ఇట్లా రూట్ ని ఫార్మ్ చేసి సర్టెన్ స్టేట్కి వెళ్ళినాక డిఫరెన్షియేట్ అయ్యి మీకు అది సర్టెన్ ఫంక్షన్స్ చేస్తుంది. ఏంటి? వాటర్ అబ్జర్వ్ చేసుకోవడం కానీ, మినరల్స్ అబ్జర్వ్ చేసుకోవడం కానీ అలాంటి ఒక ఫంక్షన్స్ చేస్తుంది. సో దాన్ని డిఫరెన్షియేషన్ అంటారు. గ్రోత్ అంటే హైట్ ఇంక్రీజ్ అవడం, సెల్ నెంబర్ ఇంక్రీజ్, సెల్ సైజ్ ఇంక్రీజ్ అవడం, దాన్ని అంటాం అనమాట. ఓకే, టు బిగిన్ విత్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ అండ్ సఫిషియంట్ టు నో దట్ development of a mature plant from zygote fertilized egg follow the precise and highly ordered succession of events. ఓకే, ఒక జైగోట్ నుండి నీకు ప్లాంట్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, ఈ జైగోట్ నుంచి ఒక ప్రిసైజ్ అంటే పర్టికులర్ సీక్వెన్స్ లోనే ప్లాంట్ అనేది ఒక ఈవెంట్స్ అనేది జరుగుతాయి. ప్లాంట్ గ్రోత్ అవ్వాలంటే ప్లాంట్ గ్రోత్ చూపించాలనుకుంటే, డెవలప్మెంట్ గ్రోత్ చూపించాలనుకుంటే ఒక హై ఆర్డర్ సక్సెషన్ లో జరుగుతుంది అని చెప్తున్నాడు అనమాట. During this complex process, body organization is formed that produces roots, leaves, branches. అంటే ఆ ఆర్డర్ లోనే మీకు జైగోట్ నుండి డెత్ ఆఫ్ ఎ ప్లాంట్ వరకు ఒక ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ జరుగుతుంది. ఆ సీక్వెన్స్ లోనే మీకు రూట్స్ రావడం కానీ, లీవ్స్ రావడం కానీ, బ్రాంచెస్ రావడం కానీ, ఫ్లవర్స్ రావడం కానీ అలా జరుగుతుంది అనమాట. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద ప్లాంట్ గ్రోత్ ఇస్ ద సీడ్ జర్మినేషన్. ఓకే, ఇది మీకు డైరెక్ట్ ఎంసీక్యూ, పొటెన్షియల్ ఎంసీక్యూ అనమాట. ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ప్లాంట్ ప్రాసెస్ ఆఫ్ అ ప్లాంట్ అనేసి డైరెక్ట్ గా క్వశ్చన్ రావచ్చు. అప్పుడు మీరు ఏం చెప్తారు? సీడ్ జర్మినేషన్ ఇస్ ద ఫస్ట్ అనమాట. ఓకే, ద సీడ్ జర్మినేట్స్ వెన్ ద ఫేవరబుల్ కండిషన్ ఆఫ్ ద గ్రోత్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. In the absence of the such favorable conditions, the seed do not germinate and goes into suspend growth or the rest. Once favorable condition return, the seeds resume metabolic activities and growth takes place. అంటే మనం ఒక ఫస్ట్ స్టెప్ ఆఫ్ ప్లాంట్ ప్రాసెస్ లో మనం ఏం చెప్పుకున్నాం? సీడ్ జర్మినేషన్ అని చెప్పుకున్నాం. ఈ సీడ్ జర్మినేషన్ అనేది నీకు ఎలా జరుగుతుంది అంటే ఆ సీడ్ కి ఒక ఫేవరబుల్ కండిషన్స్, ఎక్స్టర్నల్ కండిషన్స్, ఇంటర్నల్ కండిషన్స్ అన్ని ఫేవరబుల్ గా ఉన్నాయనుకోండి, అప్పుడే ఆ సీడ్ అనేది జర్మినేట్ అవుతుంది అనమాట. అంటే గ్రోత్ అనేది చూపిస్తుంది అనమాట. ఒక్కసారి మీకు ఆ గ్రోత్ ఫేవరబుల్ కండిషన్స్ లేవనుకోండి, ఆ సీడ్ పర్టికులర్ సీడ్ ఏమవుతుంది అంటే రెస్టింగ్ స్టేట్కి వెళ్ళిపోతుంది అనమాట. రెస్టింగ్ అంటే మామూలుగా మనము ఇప్పుడు సమ్ అనిమల్స్ లైక్ పోలార్ బేర్స్ కానీ అలాంటి దాంట్లో మనం చూస్తాం కదా, హైబర్నేషన్ అనేసి
వింటర్ స్లీప్, ఈస్టివేషన్ అనేసి, సమ్మర్ స్లీప్ అనేసి మనం చూస్తుంటాం కదా. అవేంటివి, దానికి ఎక్స్టర్నల్ కండిషన్స్ ఫేవర్ గా లేనప్పుడు ఏమవుతుంది, హైబర్నేషన్ అంటే వింటర్ స్లీప్కి వెళ్ళిపోతుంది. అదే ఫేవరబుల్ కండిషన్కి వచ్చినాక అది బయటకు వస్తుంది. సేమ్ అలాగే సీడ్ జనరేషన్ లో కూడా ఒక్కసారి నీకు అన్ఫేవరబుల్ ఉన్నప్పుడు అది గ్రోత్ అవ్వకుండా దానికి అది ప్రొటెక్ట్, ఆ సీడ్ ని ప్రొటెక్ట్, ఆ లోపల ఉన్న ఎంబ్రియోని ప్రొటెక్ట్ చేసుకుంటూ అలాగే ఉండిపోతుంది అనమాట. వన్స్ ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినాక ఆటోమేటిక్ గా అది గ్రోత్ అనేది జరుగుతుంది. ఈ చాప్టర్ లో మనం ఏం చెప్పాలంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఆ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఎఫెక్ట్ అవుతాయో మీకు ఈ చాప్టర్ లో చూస్తాం. ఇంట్రెన్సిక్ అంటే కన్నా లైక్ హార్మోన్స్ అని చెప్పాం మనం, హార్మోన్స్ లైక్ సైటోకైనిన్స్, ఆక్సిన్స్ అని. ఎక్స్టర్నల్ అంటే కన్నా లైక్ లైట్ కానీ, లైట్, వాటర్ అలాంటివి గ్రోత్ ని డెవలప్మెంట్ ప్రాసెస్ కి హెల్ప్ అవుతాయి అనమాట. ఓకే, దీంట్లో ఏం చదువుకున్నా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమని చెప్పాను మీకు, ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. డెవలప్మెంట్ అనేది సమ్ ఆఫ్ టూ ప్రాసెస్ డిఫరెన్షియేషన్. ఈ 2 పాయింట్స్ అనేది ఎంసీక్యూ, పొటెన్షియల్ ఎంసీక్యూ పాయింట్స్ అనమాట. మిగతా అంటే ఇంట్రడక్షన్ లో పార్ట్. ఓకే, మిగతా ఈ ఇంట్రెన్సిక్, ఎక్స్టెన్సిక్ అనేది చాప్టర్ అయ్యే కొద్ది మీకు తెలుస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గ్రోత్. Growth is regarded as one of the most fundamental and conspicuous characteristic of a living being. ఓకే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫండమెంటల్, బేసిక్ అన్న గ్రోత్ అనేది ఒక బేసిక్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద లివింగ్ బీయింగ్ అండ్ కాన్స్పిక్యూస్ అంటే ఈ గ్రోత్ అనేది మీకు బాగా అంటే బయటికి ఆరంగా కనపడుతుంది అనమాట. ఓకే, ఈ ప్లాంట్ గ్రోత్ అనేది మీకు బయటికి ఒక 3 days తర్వాత, 1 week తర్వాత చూస్తే ప్లాంట్ గ్రోత్ అనేది మీరు ఈజీగా చెప్పగలరు అనమాట. ఓకే, ఈ ప్లాంట్ అనేది పెరిగింది, హైట్ అనేది పెరిగింది అని ఈజీగా చెప్పచ్చు. బేసిక్ అన్న ఫండమెంటల్ అంటే కాన్స్పిక్యూస్. వాట్ ఈస్ గ్రోత్? ఇప్పుడు గ్రోత్ అంటే ఏంటి? గ్రోత్ కెన్ బి defined as the irreversible permanent size increase in the size of an organ or its parts or even an individual cell. Irreversible అంటున్నాడు. ఓకే, మీకు స్టేట్మెంట్ టైప్స్ దీన్ని రివర్సిబుల్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ అన్ ఆర్గన్ అనేది రావచ్చు. రివర్సిబుల్ అంటే అప్పుడు తప్పేది కదా స్టేట్మెంట్ అనేది. సో ఇర్రివర్సిబుల్ పర్మనెంట్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ అన్ ఆర్గన్ ఆర్ ఇట్స్ పార్ట్స్ ఆఫ్ అన్ ఈవెన్ ఇండివిజువల్ సెల్. ఓకేనా, ఒక గ్రోత్ అనేది ఏమంటామంటే ఇర్రివర్సిబుల్ పర్మనెంట్ ఇంక్రీజ్ ఇన్ ద సైజ్. ఓకే, అది ఒక సెల్ అయినా కావచ్చు, ఒక ఆర్గన్ అయినా కావచ్చు, ఒక పార్ట్ అయినా కావచ్చు. ఓకే, కానీ అది ఇర్రివర్సిబుల్ ఇండివిజువల్ పర్మనెంట్ ఇంక్రీజ్. ఓకే, జనరలీ గ్రోత్ ఈజ్ అకంపైన్డ్ బై ద మెటబాలిక్ ప్రాసెస్. అంటే గ్రోత్ అనేది మెటబాలిక్ ప్రాసెస్. అంటే మెటబాలిక్ అంటే ఏంటి? మెటబాలిజం అంటే ఏంటి? బోత్ ఎనబాలిజం ని కెటబాలిజం రెండు కలిపి మనం మెటబాలిజం అంటాం. ఎనబాలిజం అంటే ఏంటి? కెటబాలిజం అంటే బ్రేక్ డౌన్, ఎనబాలిజం అంటే మేకింగ్ అప్. ఓకే, both that occur at the expense of energy. ఓకే, ఈ మెటబాలిక్ ప్రాసెస్ అనేది, ఈ గ్రోత్ అనేది నీకు ఒక మెటబాలిక్ ప్రాసెస్, అది ఎక్స్పెన్స్ ఆఫ్ ఎనర్జీ. ఒక ఎనర్జీ ఖర్చు చేసుకుంటూ నీకు గ్రోత్ అనేది కనపడుతుంది. దేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లీఫ్ ఈజ్ ఎ లీఫ్ గ్రోత్. ఓకే, లీఫ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది కదా, అదే లీఫ్ గ్రోత్. ఓకే, హౌ వుడ్ యూ డిస్క్రైబ్ ద స్వెల్లింగ్ ఆఫ్ పీస్ ఆఫ్ ఎ వుడ్ వెన్ ప్లేస్డ్? దీనికి వేరే పర్టికులర్ టర్మ్స్ ఉంటాయి. ఇంబైబిషన్ అనేసి పర్టికులర్ టర్మ్ ఉంటుంది అనమాట. ఓకే, ప్లాంట్ గ్రోత్ జనరల్ ఈజ్ ఇండిటర్మినేట్. అది ఎందుకో చూసుకుందాం. ఓకే, ఓకే, బేసిక్ గా ఇది ఉంటుంది చూసారా, ఈ ఇమేజ్ కూడా మీరు ఒకసారి బాగా చూసుకున్నారు. ఎందుకంటే డైరెక్ట్ గా ఇమేజ్ మీకు ఎంసీక్యూలో వచ్చేసి ఐడెంటిఫై ద పార్ట్స్, మళ్ళీ యాజ్ ప్రీవియస్ చాప్టర్ లో చెప్పుకున్నట్టే ఇమేజెస్ డైరెక్ట్ గా ఎంసీక్యూ లాగా వచ్చేసి ఐడెంటిఫై ద పార్ట్స్ అని అడగచ్చు. సో ఈ పార్ట్ ఏంటి, ఈ పార్ట్ ఏంటి, ఈ పార్ట్ ఏంటి, ఈ పార్ట్స్ ఇది ఎపికోటల్ హుక్ ఇది, అవి కాస్త చూసుకోండి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్లాంట్ గ్రోత్ ఈజ్ యూనిక్ బికాస్ ప్లాంట్ రిటైన్ కెపాసిటీ ఆఫ్ అన్లిమిటెడ్ గ్రోత్ త్రూ దేర్ లైఫ్. ఓకే, ప్లాంట్ గ్రోత్ అనేది యూనిక్ ఎందుకంటే అన్లిమిటెడ్ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అన్లిమిటెడ్ గ్రోత్ ఈజ్ త్రూ ద లైఫ్ అంటే కొన్ని ప్లాంట్ పార్ట్స్ మెచ్యూర్ అవుతూ ఉంటాయి. అవి సర్టెన్ లిమిట్, ఇప్పుడు సపోజ్ ఆ ప్లాంట్ లీవ్స్ గా డిఫరెన్షియేట్ అయిపోయాడు అనుకోండి, అది లీఫ్ గానే ఉండిపోతాయి అంతే. కానీ కొన్ని షూట్ ఎపికల్ మెరిస్టమ్ కానీ ఏదైతే ఉందో అది ఇండెఫినెట్ గా గ్రోత్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, డిఫరెన్షియేట్ అయ్యేంత వరకు. సో ఓకే, దిస్ ఎబిలిటీ ఆఫ్ ద ప్లాంట్ ఈస్ డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ మెరిస్టమ్స్ అట్ సర్టెన్ లొకేషన్స్ ఇన్ దేర్ బాడీ. ఓకే, మెరిస్టమ్స్ అంటే యాక్టివ్ అంటే లైక్ సెల్ డివిజన్స్ అనేది కంటిన్యూస్ గా జరుగుతుంది అనమాట.
హై యాక్టివిటీ ఆఫ్ సెల్ డివిజన్స్ అనమాట మెరిస్టమ్స్. ఆ మెరిస్టమ్స్ అనే పోర్షన్స్ సమ్ సర్టెన్ లొకేషన్ ఆఫ్ ప్లాంట్స్ లో మీకు లొకేట్ అయి ఉంటాయి కాబట్టి ఇండిటర్మినేట్ ప్లాంట్ గ్రోత్ అనేది చూస్తాం. ఓకే, ద సెల్స్ ఆఫ్ సచ్ మెరిస్టమ్స్ హ్యావ్ ద కెపాసిటీ టు డివైడ్ అండ్ సెల్ఫ్ పర్పిచ్యుయేట్. ఓకే, సెల్ఫ్ పర్పిచ్యుయేట్ అంటే కన్నా వితౌట్ హెల్ప్ ఆఫ్ ఎనీ ఎక్స్టర్నల్ ఎనర్జీ. ఓకే, వితౌట్ హెల్ప్ ఆఫ్ ఎనీ ఎక్స్టర్నల్ ఎనర్జీ మీకు ప్లాంట్ అనేది ఆ మెరిస్టమ్స్ లో సెల్ కంటిన్యూస్ గా డివైడ్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, సెల్ఫ్ పర్పిచ్యుయేట్ సెల్ఫ్ డివిజన్ అన్నమాట. సెల్ఫ్ డివిజన్ 1 కాస్త 2, 2 కాస్త 4 అలా డివైడ్ అవుతూ ఉంటాయి అనమాట వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఎనర్జీ. ద ప్రోడక్ట్ హౌఎవర్ సూన్ లూసెస్ ద కెపాసిటీ టు డివైడ్ అండ్ సచ్ సెల్స్ మేకప్ ద ప్లాంట్ బాడీ. ప్లాంట్ బాడీ అంటే మీకు ఈ రూట్స్, లీవ్స్ అవన్నీ నేను చెప్పా కదా. ఒక ఒక సర్టెన్ పొజిషన్కి వచ్చేసాక ఆ సెల్స్ అనేవి ఇంకా సెల్ డివిజన్స్ అనేది స్టాప్ చేసేసి అవి మెచ్యూర్ అయిపోతాయి. ఓకే, కానీ ఓవరాల్ ప్లాంట్ లో మాత్రం ఆ మెరిస్టమ్స్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయి. ఆ ప్రొడ్యూస్ చేసిన సెల్స్ సర్టెన్ స్టేజ్కి వెళ్ళినాక మీకు ఏంటి డిఫరెన్షియేట్ అయిపోయి ప్లాంట్ బాడీ అంటే రూట్స్, లీవ్స్ అలాగా ఫామ్ చేస్తుంది అనమాట. This form of a growth where new cells are being added to the plant body by activity of meristems is called the open form of the growth. ఇది ఇంపార్టెంట్ అనమాట. వాట్ ఈస్ మెంట్ ఓపెన్ ఫార్మ్ ఆఫ్ గ్రోత్ అనేసి మీకు క్వశ్చన్ రావచ్చు. ఎలా అప్పుడు ఏంటంటే మెరిస్టమ్స్ లో మెరిస్టమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెరిస్టమ్స్ న్యూ సెల్స్ ఆర్ బీయింగ్ కంటిన్యూస్లీ యాడెడ్ టు ద ప్లాంట్ బాడీ. ఓకే, ప్లాంట్ బాడీకి కంటిన్యూస్ గా మెరిస్టమ్స్ ద్వారా న్యూ సెల్స్ యాడ్ అవుతున్నాయి. దాన్ని ఓపెన్ ఫార్మ్ ఆఫ్ గ్రోత్ అంటాం అనమాట. ఓకే, వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ మెరిస్టమ్ సీజెస్ టు డివైడ్? డస్ దిస్ ఎవర్ హ్యాపెన్? వాట్ వుడ్ హ్యాపెన్ అంటే మెరిస్టమ్ సీజెస్ డివైడ్ అయితే ఏమైతే ఆటోమేటిక్ గా మీకు కొత్త సెల్స్ అనేవి యాడ్ అవ్వవు అనమాట. ఇన్ ఎర్లియర్ క్లాసెస్ యూ హ్యావ్ స్టడీడ్ అబౌట్ ద రూట్ ఎపికల్ మెరిస్టమ్ అండ్ ద షూట్ ఎపికల్ మెరిస్టమ్. ఓకే, మీరు రూట్ ఎపికల్, షూట్ ఎపికల్ మెరిస్టమ్ గురించి మనము మార్ఫాలజీలో కంప్లీట్ గా చదువుకున్నాం. ఓకే, రూట్ ఎపికల్ మెరిస్టమ్ అండ్ ద షూట్ ఎపికల్ మెరిస్టమ్ గురించి మనము చదువుకున్నాం అనమాట. You know that they are responsible for the primary growth of the plants and principally contribute to elongation of the plants along the axis. అంటే ఈ షూట్ ఎపికల్ మెరిస్టమ్, ప్లాంట్ ఎపికల్, అదే రూట్ ఎపికల్ మెరిస్టమ్ గురించి మనము మార్ఫాలజీ చదువుకున్నాం. ఏం చేస్తుంది షూట్ ఎపికల్ మెరిస్టమ్ ఏమో హైట్ అంటే స్టెమ్ ప్రైమరీ గ్రోత్ కదా, రెండు ప్రైమరీ గ్రోత్. ఇప్పుడు ఇనీషియల్ గా సీడ్ ఎప్పుడైతే జర్మినేట్ అవుతుందో దాని ఆ గ్రోత్ మనం ప్రైమరీ గ్రోత్ అంటాం అనమాట. ఓకే, ఎలాంగేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఈ యాక్సిస్ ద్వారా మీకు షూట్ ఎపికల్ మెరిస్టమ్ హెల్ప్ చేస్తుంది గ్రోత్ అవ్వడానికి. అదే ఈ యాక్సిస్ ద్వారా మీకు రూట్ ఎపికల్ మెరిస్టమ్ గ్రౌండ్ లో పోవడానికి రూట్ ఎపికల్ మెరిస్టమ్ హెల్ప్ చేస్తుంది అనమాట. You also know that in the dicotyledonous plants and the gymnosperm, the lateral meristems, vascular cambium and cork cambium are pale laterally. మన డైకాట్స్ గురించి ఇందాక మనం ఎనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చదువుకునేటప్పుడు మీకు డైకాట్స్ కి మోనోకాట్స్, వాస్కులర్ సిస్టమ్ డిఫరెన్స్ ఏంటి అని చెప్పుకున్నాం. డైకాట్స్ లో మీకు వాస్కులర్ క్యాంబియం, కార్క్ క్యాంబియం అనేవి ఉంటాయి అనమాట. వీటి హెల్ప్ తీసుకొని మీకు సెకండరీ గ్రోత్ అనేది చూపిస్తుంది. సెకండరీ జైలం నేను చెప్పాను కదా, సెకండరీ జైలం సెకండరీ ఫ్లోయం ఫామ్ అవుతుంది. అలా కార్క్ క్యాంబియం ఏంటంటే కార్క్ క్యాంబియం వల్ల నీకు స్టెమ్ అనేది గిర్తు పెరుగుతుంది. ఓకే, దీస్ ఆర్ ద మెరిస్టమ్స్ దట్ కాజ్ ద ఇంక్రీజ్ ఇన్ ద గిర్త్ ఆఫ్ ఆర్గన్స్ ఇన్ విచ్ దే ఆర్ యాక్టివ్. దిస్ ఇస్ నోన్ as సెకండరీ గ్రోత్ ఆఫ్ ప్లాంట్. ఈ సెకండరీ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ గురించి మీకు ఆల్రెడీ ఎనాటమీలో చెప్పాము. ఈ సెకండరీ గ్రోత్ అంటే ఏంటి గుర్తుపెడతారు? సెకండరీ జైలం, సెకండరీ ఫ్లోయం. ఓకే, ఇంక్రీజ్ ఇన్ ద గిర్త్. ఓకే, నెక్స్ట్ గ్రోత్ ఈజ్ మెజరబుల్. గ్రోత్ ఈజ్ మెజరబుల్ అంటున్నాడు అనమాట. అంటే గ్రోత్ అనేది మనము ఈజీగా మెజర్ చేయొచ్చు అంటున్నాడు. అంటే మనము ఒక ప్లాంట్ ని చూస్తాము, ఒక 1 వీక్ తర్వాత ఆ ప్లాంట్ చూసాం అనుకో, అది గ్రోత్ ఏందో లేదో చెప్తాం. అది ఎలా చెప్తామంటే మెజర్ చేసి చెప్తాం అనమాట. అది ఇంక్రీజ్ అది బేస్డ్ అపాన్ ప్లాంట్ సైజ్ ఇంక్రీజ్ అయ్యిండొచ్చు, లేకుంటే లెంత్ ఇంక్రీజ్ అయ్యిండొచ్చు, అలా చెప్తాం. అది చెప్తున్నాను. ఓకే, గ్రోత్ అట్ సెల్యులర్ లెవెల్ ఈజ్ ప్రిన్సిపలీ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ ప్రోటోప్లాజం. ఒక సెల్ విషయంలో నువ్వు అది గ్రో అయ్యిందో లేదో చెప్పాలి అనుకున్నాం అనుకోండి, అది మనం దాన్ని దేన్ని బేస్ చేసుకొని చెప్తాము అంటే కన్నా ఇంక్రీజ్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ ప్రోటోప్లాజం. కానీ ఈ ప్రోటోప్లాజం నువ్వు డైరెక్ట్ గా మెజర్ చేయగలవా అంటే కష్టం, మెజర్ చేయడం చాలా కష్టం అన్నమాట. సిన్స్ ద ఇంక్రీజ్ ఇన్ ప్రోటోప్లాజం ఈస్ డిఫికల్టీ టు మెజర్ డైరెక్ట్లీ, one generally measures some quantity which is more or less proportional to it. అంటే ఆ ప్రోటోప్లాజం ఇంక్రీజ్ అయినప్పుడు ఇంకొన్ని అదర్ థింగ్స్ కూడా
ఇంక్రీజ్ అవుతాయి, ప్రపోర్షనల్ గా ఇంక్రీజ్ అవుతాయండి. ఇప్పుడు ప్రోటోప్లాజం ఇంక్రీజ్ అయినప్పుడు దాని ప్రపోర్షనల్ గా లీఫ్ సైజ్ ఇంక్రీజ్, లీఫ్ సెల్స్ అనుకోండి. ఇప్పుడు లీఫ్ ఉంది, లీఫ్ లో లీఫ్ సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ లో ప్రోటోప్లాజం ఇంక్రీజ్ అయింది అనుకోండి, వీటి ప్రపోర్షనల్ గానే ఈ ప్లాంట్ లీఫ్ లామినా కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా, అవుతుంది. అలా అదే చెప్తున్నాడు అనమాట. అది ప్రోటోప్లాజం మనం ఇంక్రీజ్ మెజర్ చేయడం కష్టం కాబట్టి ఆటోమేటిక్ గా దాని ప్రపోర్షనల్ గా లీఫ్ సైజ్ వేరే ఇంక్రీజ్ అవునప్పుడు అవి మన ప్రపోర్షన్ అవి మెజర్ చేసి మనము లీఫ్ గ్రో లేకపోతే ప్లాంట్ గ్రో అయిందో లేదో చెప్తాం. గ్రోత్ ఈస్ దేర్ ఫోర్ మెజర్డ్ బై ద వేరియస్ పారామీటర్స్, సమ్ ఆఫ్ ద విచ్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ ద ఫ్రెష్ వెయిట్, ఇంక్రీజ్ ఇన్ ద డ్రై వెయిట్, లెంత్, ఏరియా, వాల్యూమ్, సెల్ నెంబర్. ఓకే, వీటి ఈ పారామీటర్స్ ని బేస్ చేసుకొని మనము ప్లాంట్ గ్రోత్, అది గ్రోత్ ని మనం మెజర్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఫ్రెష్ వెయిట్ అంటే ఏంటి, ఫ్రెష్ అంటే ఏంటి, అండ్ డ్రై వెయిట్ అంటే ఏంటి. డ్రై వెయిట్ అంటే వాటర్ లేకుండా, వితౌట్ వాటర్, అదే ఫ్రెష్ అనుకో విత్ వాటర్. ఓకే, ఏది మనకి అది ఏ గ్రోత్, ఫ్రెష్ వెయిట్ లో డ్రై వెయిట్ లో ఏది మోర్ రిలయబుల్ ఫ్యాక్టర్ ఆఫ్ గ్రోత్ అంటే, ఫ్యాక్టర్ అంటే మెజరబుల్ అంటేనా, ఏది కరెక్ట్ గా మెజర్ ఇస్తుంది అంటే మనకి డ్రై వెయిట్ అనమాట. ఓకే, ఇది మోర్ రిలయబుల్ అనమాట, మోర్ రిలయబుల్ బిట్వీన్ ఫ్రెష్ అండ్ ద డ్రై. ఫ్రెష్ వెయిట్ కి డ్రై వెయిట్ కి మధ్యలో మోర్ రిలయబుల్ ఏదంటే కన్నా దాన్ని మనము డ్రై వెయిట్ అంటాం అనమాట. ఓకే, లెంత్, ఇప్పుడు ప్లాంట్ చెప్తున్నాను, ఒక రోజుకి ఇంకో రోజు డిఫరెన్స్ కనపడుతుంది, ఆ ప్లాంట్ లెంత్, ఆ పారామీటర్ లెంత్ పారామీటర్, ఏరియా, సబ్ టైప్స్ లీవ్స్ ఏరియా యొక్క, లీఫ్ యొక్క ఏరియా కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది కదా. ఫస్ట్ లామినా చూడడానికి కొంచెం ఉంటుంది, ఇంత ఉంటుంది, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత చూస్తే అది పెద్ద అయింది. సో ఆ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ ఏరియా బట్టి కూడా మనము గ్రోత్ అనేది మెజర్ చేయొచ్చు అని చెప్తున్నారు. వాల్యూమ్, సెల్ నెంబర్. ఓకే, దానికి ఎగ్జాంపుల్స్ కింద ఇచ్చారు చూడండి. యూ మే ఫైండ్ ఇట్ అమేజింగ్ టు నో దట్ వన్ సింగిల్ root apical meristem can give rise to more than 17,500 new cells per hour. 17,500 new cells per hour ఒక సింగిల్ మేజ్ యొక్క రూట్ ఎపికల్ మెరిస్టమ్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పొచ్చు. సో ఇది కూడా ఎంసీక్యూలో మీకు రావచ్చు. వన్ సింగిల్ మేజ్ రూట్ ఎపికల్ మెరిస్టమ్ కెన్ గివ్ రైస్ టు హౌ మెనీ పర్ అవర్ అనేసి మీకు క్వశ్చన్ రావచ్చు. ఓకే, నెక్స్ట్ వేరాస్, ఇది దేనికి సెల్ నెంబర్ ఇక్కడ సెల్ నెంబర్ గురించి చెప్తున్నాడు, ఇక్కడ ఈ సెల్ నెంబర్ గురించి చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్, వేరాస్ సెల్స్ వాటర్ మెలన్ మే ఇంక్రీజ్ ఇన్ సైజ్ అప్ టు 3,50,000 times. ఇక్కడ సెల్ యొక్క సైజ్ గురించి మాట్లాడుతున్నా, సెల్ యొక్క సైజ్ గురించి. వాటర్ మెలన్ 3,50,000 times ఇంక్రీజ్ అవుతుంది వాటర్ మెలన్ అని చెప్తున్నాడు. ఓకే, ఇన్ ద ఫార్మర్ అంటే మెయిజ్ లో, ఇన్ ద ఫార్మర్ ద గ్రోత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఇన్ ద ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్. ఓకే, అది మెయిజ్ ప్లాంట్ లో మీకు ఏం చెప్తున్నారంటే ఇక్కడ సెల్ నెంబరు, సైజ్, వాల్యూమ్ అనేసి మెన్షన్ చేశారు పారామీటర్స్. ఆ పారామీటర్స్ కి ఒక ఎగ్జాంపుల్, 2 examples అలా ఇచ్చాడు అనమాట. సో ఫార్మర్ అంటే మెయిజ్ ప్లాంట్ లో సెల్ నెంబర్ ఇంక్రీజ్ ఇన్ ద సెల్ నెంబర్, ద లాటర్ అంటే వాటర్ మిలన్ లో ఎక్స్ప్రెస్ యాజ్ ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ ఎ సెల్ అనమాట. ఓకే, వైల్ ద గ్రోత్ ఆఫ్ ఎ పోలన్ ట్యూబ్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద లెంత్ and increase in the surface area denotes the growth of a dorsiventral leaf. Dorsiventral leaf అంటే dicotyledonous leaf. ఓకే, ఇంక్రీజ్ ఇన్ ద ఏరియాకి ఎగ్జాంపుల్ dorsiventral leaf ఇచ్చాడు. లెంత్ ఎగ్జాంపుల్ వచ్చేసి పోలన్ ట్యూబ్ గురించి ఇచ్చాడు. ఓకేనా, నెక్స్ట్ ఫేజెస్ ఆఫ్ గ్రోత్. ద పీరియడ్ ఆఫ్ గ్రోత్ ఈస్ జనరలీ డివైడెడ్ ఇంటూ 3 phases. పీరియడ్ ఆఫ్ గ్రోత్ డివైడెడ్ ఇంటూ 3 phases. 3 phases లో నీకు గ్రోత్ అనేది ఉంటుందని చెప్పాడు అనమాట. నేమ్లీ మెరిస్టమాటిక్, ఎలాంగేషన్, మెచ్యూరేషన్. 3 phases ఆఫ్ గ్రోత్ ఏంటి అంటే మెరిస్టమాటిక్, ఎలాంగేషన్, మెచ్యూరేషన్. ఇదేంటి ఎక్కడో చదివినట్టు ఉంది అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మనం మార్ఫాలజీ చదువుతాడు. రూట్ యొక్క పార్ట్ లో రూట్ యొక్క పార్ట్స్ అంటే ఏ పార్ట్ లో ఎలా బిహేవ్ చేస్తుంది రూట్ సెల్స్ అనేసి మనం చదువుకున్నాం కదా. దాంట్లో కూడా ఇలాంటి టర్మ్స్ చదువుకున్నాం. మెరిస్టమాటిక్, ఎలాంగేషన్, డిఫరెన్షియేషన్ అంటే మెచ్యూరేషన్ అని ఇండైరెక్ట్ గా అర్థం అనమాట. ఫేజెస్ ఆఫ్ గ్రోత్ లో మీకు మెరిస్టమాటిక్, ఎలాంగేషన్, మెచ్యూరేషన్ అనేసి 3 వస్తాయి. లెట్ us అండర్స్టాండ్ బై లుకింగ్ ఇంటూ రూట్ టిప్స్. అది రూట్ టిప్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు మాకు. అక్కడ కూడా రూట్ టిప్ ఎగ్జాంపుల్, ఇక్కడ కూడా రూట్ టిప్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ద కాన్స్టెంట్లీ డివైడింగ్ సెల్స్ బోత్ అట్ ద రూట్ ఎపెక్స్ అండ్ ద షూట్ ఎపెక్స్ రిప్రజెంట్ ద మెరిస్టమాటిక్ ఫేజ్ ఆఫ్ ద గ్రోత్. అంతే కదా, మీకు అక్కడ కూడా చెప్పారు. రూట్ టిప్ లో రూట్ క్యాప్ పైన మీకు మెరిస్టమాటిక్ జోన్ అనేది చెప్పాను ఇక్కడ మార్ఫాలజీలో. సో ఇక్కడ కూడా అంతే, రూట్ టిప్ పైన నీకు రూట్ క్యాప్ పైన ఏముంటది, ఈ మెరిస్టమాటిక్ అంటే కంటిన్యూస్ డివిజన్ ఆఫ్ సెల్స్ జరుగుతుంటుంది. అది రూట్ ఎపెక్స్ లో అయినా కావచ్చు, షూట్ ఎపెక్స్ లో కూడా మీకు మెరిస్టమాటిక్ జోన్ అనేది ఉంటుంది. సో అక్కడ కంటిన్యూస్
మీకు సెల్స్ అనేది డిపెండ్ చూడండి. ఇది రోడ్ ఆ పార్ట్ అనుకోండి, ఇక్కడ చూడండి కంటిన్యూస్ గా అవుతున్నాయి, గ్రోత్ అనేది జరుగుతుంది నీకు ర్యాపిడ్ డివిజన్ కాబట్టి ఇది గ్రోత్ ఫేజ్ అనమాట. ఇది మెరిస్టమాటిక్ జోన్ అనమాట. ది సెల్స్ అంటే ఆ సెల్స్ ఎలా ఉంటాయి అక్కడ, ఆ మెరిస్టమాటిక్ జోన్ లో మీకు సెల్స్ ఎలా ఉంటాయి అంటేనా రిచ్ ఇన్ ప్రోటోప్లాజం చదువుకున్నాం ఆల్రెడీ. రిచ్ ఇన్ ప్రోటోప్లాజం పొసెస్ లార్జ్ కాన్స్పిక్యూస్ న్యూక్లియై. ఓకే, పెద్ద న్యూక్లియై ఉంటుంది, అది కూడా చదువుకున్నాము. ఓకే, దేర్ సెల్ వాల్స్ ఆర్ ప్రైమరీ ఇన్ నేచర్. ఓకే, సెల్ వాల్స్ అనేది ప్రైమరీ ఇన్ నేచర్. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఈ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మెరిస్టమాటిక్ జోన్ లో మీకు సెల్స్ ఎలా ఉంటాయి అనేసి క్వశ్చన్ రావచ్చు. ఓకే, ఆప్షన్స్ లో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తాడు అనమాట. మీకు ఆప్షన్ ఇవనేది కరెక్ట్ గా గుర్తుంది. రిచ్ ఇన్ ప్రోటోప్లాజము, లార్జ్ కాన్స్పిక్యూస్ న్యూక్లియస్ అండ్ ప్రైమరీ సెల్ వాల్ అనేది ఉంటుంది. ఓకే, ద సెల్ వాల్స్ ఆర్ ప్రైమరీ ఇన్ నేచర్, థిన్, సెల్యులోజిక్ విత్ అబండెంట్ ప్లాస్మోడెస్మాటల్ కనెక్షన్. అంటే ఒక సెల్ కి ఇంకో సెల్ కి ఇలా కనెక్షన్స్ అనమాట. దీన్ని మనం ప్లాస్మోడెస్మాటల్ కనెక్షన్ అంటాం. ఓకే, ఆ సెల్ వాల్ యొక్క నేచర్ గురించి కూడా అడగచ్చు. ద మెరిస్టమాటిక్ జోన్ లో మీకు సెల్ వాల్ అనేది ఏ నేచర్ లో ఉంటుంది అంటే ఎలా ఉంటుంది అంటే ప్రైమరీ, థిన్, సెల్యులోజిక్ అండ్ అబండెంట్ ప్లాస్మోడెస్మాటల్ కనెక్షన్స్. ఓకే, ఇక్కడ ఈ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. అంటే ఈ రీజన్ లో సెల్స్ ఎలా ఉన్నాయి, వాటి సెల్ వాల్ ఎలా ఉన్నది అనేది ఇంపార్టెంట్ అనమాట. ద సెల్స్ ప్రాక్సిమల్ జస్ట్ నెక్స్ట్ అవే ఫ్రమ్ ద టిప్. ఓకే, ఇది మీకు మాకు అక్కడ కూడా చదువుకున్నాం. రూట్ ఈ మెరిస్టమాటిక్ జోన్ కి జస్ట్ అబోవ్ గా ఉండేదాన్ని మనం ఎలాంగేషన్ జోన్ అంటామని చెప్పుకున్నాం. ఓకే, రిప్రజెంట్ ద ఫేజ్ ఆఫ్ ఎలాంగేషన్. ద ఇంక్రీజ్డ్ వాక్యులేషన్. ఇక్కడ సెల్స్ ఎలా ఉంటాయి అంటేనా వాక్యులేషన్ అంటే సెల్స్ లో వాక్యూల్స్ అనేవి ఉంటాయి కదా, మీరు సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ లో చదువుకుంటారు. సెల్ ద బేసిక్, దాంట్లో సెల్ లో వాక్యూల్స్ అనేవి, ఆ వాక్యూల్స్ అనేది ఏ ఫేజ్ లో ఫామ్ అవుతాయి, ఎలాంగేషన్ ఫేజ్ లో మీకు వాక్యులేషన్ అనేది జరుగుతుంది. సెల్ ఎన్లార్జ్మెంట్, న్యూ సెల్ వాల్ డిపోజిషన్స్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దిస్ ఫేజ్. ఈ ఫేజ్ లో మీకు వాక్యూల్స్ అనేవి వస్తాయి. న్యూ సెల్ వాల్ డిపోజిషన్ చెప్పుకున్నాము. ఓకే, ఫర్దర్ అవే ఫ్రమ్ ద ఎపెక్స్, దట్ ఈస్ మోర్ ప్రాక్సిమల్ టు ద phase of elongation lies the portion of axis which is undergoing the phase of maturation. ఓకే, ఈ ఎలాంగేషన్ కి పైన ఇంకాస్త ఆ రూట్ డయాగ్రామ్ గుర్తు తెచ్చుకోండి. ఇది మార్ఫాలజీ డయాగ్రామ్. రూట్ ఎలాంగేషన్ పైన ఉన్నదాన్ని ఏమన్నావు, అక్కడ డిఫరెన్షియేషన్, ఇక్కడ మెచ్యూరేషన్, రెండు ఒకటే. ఓకే, ద సెల్స్ ఆఫ్ దిస్ జోన్ అటైన్ దేర్ మాక్సిమల్ సైజ్ in terms of thickening and the protoplasmic modifications. Most of the tissues and cell types of study earlier classes. అంటే మనం ఒక ఏ సెల్ గురించి అయితే మనం చదువుకుంటాం అవన్నీ మాక్సిమం అన్ని మెచ్యూర్ అయినట్టు. మెచ్యూర్ అంటే కన్నా నీకు సైజు మాక్సిమం ఉంటుంది. లోపల ప్రోటోప్లాజం మోడిఫికేషన్స్ కానీ ప్రోటోప్లాజం కూడా మాక్సిమం అన్ని ఇంకా ఫర్దర్ గా ఏ చేంజెస్ కి వెళ్ళదు. ఓకేనా, ఒక సెల్ అనేది ఫర్దర్ గా ఏ చేంజెస్ కి వెళ్ళదు. సో మీకు ఈ ఫేజెస్ ఆఫ్ గ్రోత్ లో నేర్చుకొని మెరిస్టమాటిక్, ఎలాంగేషన్, మెచ్యూరేషన్ 3 పాయింట్స్ గుర్తుండాలి. దాంట్లో ఆ 3 పాయింట్స్ లో మీకు సర్టెన్ ఆ సెల్స్ అనేవి ఎలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెరిస్టమాటిక్ లో అయితే థిన్ ప్రోటోప్లాజం, హై ప్రోటోప్లాజ్మిక్, కాన్స్పిక్యూస్ న్యూక్లియస్ అలా ఉంటాయి. అదే మీకు ఎలాంగేషన్ ఫేజ్ వచ్చేసరికి వాక్యులేషన్ జరుగుతుంది, న్యూ సెల్ వాల్ డిపోజిషన్స్ ఫామ్ అవుతుంది. ఓకే, ప్లాస్మోడెస్మాటల్ కనెక్షన్స్ అబండెంట్ గా ఏ ఫేజ్ లో ఉంటాయని క్వశ్చన్ రావచ్చు. ఏ ఫేజ్ లో ఉంటాయంటే అప్పుడు మెరిస్టమాటిక్ ఫేజ్ లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ గ్రోత్ రేట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్రోత్ రేట్ అన్నమాట. ద ఇంక్రీజ్డ్ గ్రోత్ పర్ యూనిట్ టైమ్ ఈస్ టర్మ్డ్ యాజ్ అ గ్రోత్ రేట్. గ్రోత్ రేట్ ఏమంటున్నాడంటే ఇంక్రీజ్ గ్రోత్ పర్ యూనిట్ టైమ్ ఈస్ నోన్ యాజ్ ద గ్రోత్ రేట్ అంటున్నాం. ఓకే, దస్ రేట్ ఆఫ్ ద గ్రోత్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ మ్యాథమెటికలీ. సో మనం డెఫినేషన్ ప్రకారం ఏం చెప్తున్నాము, గ్రోత్ పర్ యూనిట్ టైం అనేసి. సో దాన్ని బట్టి ఆ డెఫినేషన్ బట్టి మీకు ఏమర్థమైంది, సో ఈ గ్రోత్ ను మనం మ్యాథమెటికల్ ఈక్వేషన్ లో మనం రిప్రజెంట్ చేసి అర్థమవుతుంది. అండ్ ఆర్గానిజం ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద ఆర్గానిజం కెన్ ప్రొడ్యూస్ మోర్ సెల్స్ ఇన్ డిఫరెంట్ వెరైటీస్. ఓకే, డిఫరెంట్ వెరైటీస్ లో మీకు సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయని చెప్తున్నాడు. ఇక్కడేమో అరిథమెటిక్, ఇక్కడేమో జియోమెట్రిక్, అలా డిఫరెంట్ గా. మళ్ళీ బోత్ జామెట్రిక్, అరిథమెటిక్ కూడా ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఫస్ట్ దాంట్లోనేమో అరిథమెటిక్, నెక్స్ట్ ఏమో జామెట్రిక్, ఆ తర్వాత స్టేజ్ ఆఫ్ బోత్ షోయింగ్ జియోమెట్రిక్ అండ్ అరిథమెటిక్ రెండు మిక్స్ అయ్యి కూడా గ్రోత్ ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. అదేంటో మనము కింద డీటెయిల్ గా డిస్క్రైబ్ చేసుకున్నాం. ద గ్రోత్ రేట్ షోస్ అనే ఇంక్రీజ్ దట్ మే బి అరిథమెటిక్ ఆర్ ద జామెట్రిక్. ఆ గ్రోత్ రేట్ అనేది అరిథమెటిక్ అన్నా ఉండొచ్చు, జామెట్రిక్ గానే ఉండొచ్చు అని చెప్తున్నాడు అనమాట.
In arithmetic growth, the following mitotic cell division, the only one daughter cell continues to divide while the other differentiates and matures. ఓకే, ఏమంటాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అరిథమెటిక్ గ్రోత్ గ్రోత్. ఈ సెల్ అరిథమెటిక్ గ్రోత్ లో వెళ్తుంది అనుకుందాం. ఓకే, ఇక్కడ ఈ డయాగ్రామ్ అని చూసుకుందాం. ఈ పర్టికులర్ సెల్ అనేది అరిథమెటిక్ గ్రోత్ వెళ్తుంది అని చూసుకుందాం. ఇది డివైడ్ అవుతుంది. డివైడ్ అయ్యి ఒక సెల్ 2 సెల్ గా ఫామ్ అవుతుంది. ఈ అంటే ఇప్పుడు ఈ సెల్ ఉంది అనుకోండి, ఇది డివైడ్ అవుతుంది. డివైడ్ అయ్యి నీకు 2 సెల్ ఫామ్ చేస్తుంది. అంటే ఈ 2 సెల్స్ లో నెక్స్ట్ ఫర్దర్ డివిజన్ కి ఈ ఒక్క సెల్ డివిజన్ అవుతుంది అనమాట. ఈ సెల్ ఏమవుతుందంటే డిఫరెన్షియేట్ మెచ్యూర్స్ అనమాట. అంటే ఏం చెప్పాము, ఇంకా ఫర్దర్ గా ఏ మోడిఫికేషన్ కి వెళ్ళదు, అంటే ఫర్దర్ గా సెల్ డివిజన్ లో పార్టిసిపేట్ చేయదు అనమాట. సో ఇదేదో సర్టెన్ ఫంక్షన్ ఏదైనా చూసుకుంటది అనమాట. సర్టెన్ ఫంక్షన్. ఇప్పుడు ఈ సెల్ డివైడ్ అవుతుంది కదా, ఈ సెల్ కూడా అంతే. ఒక సెల్ డివైడ్ అయితే ఇంకో సెల్ డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ సెల్ ఏమవుతుంది, మళ్ళీ ఒక మెచ్యూర్ అయిపోయి సర్టెన్ ఫంక్షన్స్ ఏమో చూసుకుంటుంది. ఓన్లీ ఈ సెల్ మాత్రమే నీకు సెల్ డివిజన్ లో పాల్గొంటుంది, ఫర్దర్ సెల్ డివిజన్ లో పాల్గొంటుంది అనమాట. అది చెప్తున్నాడు. ఓకే, వన్ డాటర్ సెల్ కంటిన్యూస్ టు డివైడ్ వైల్ అదర్ డిఫరెన్షియేట్స్ అండ్ మెచ్యూర్స్. ఓకే, ద సింప్లెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద అరిథమెటిక్ గ్రోత్ ఈస్ ఎగ్జాంప్లిఫైడ్ బై ద రూట్ ఎలాంగేషన్ అట్ కాన్స్టెంట్ గ్రోత్. ఓకే, ఎలా ఉంటుంది అంటే ఈ ప్లాంట్ గ్రోత్ నీకు గ్రాఫ్ ప్లాట్ చేసి చూపించాడు అనమాట. ఇలా ఉంటది అనమాట, స్ట్రైట్ లైన్ ఉంటుంది అనమాట. దానికి ఈక్వేషన్ ఏంటి అంటే ఎల్టీ, అంటే ఎల్ అంటే లెంత్ ఆఫ్ ఏ రూట్ అట్ పర్టికులర్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ నాట్ ఇనిషియల్ గ్రోత్ అట్ టైమ్ ప్లస్ ఆర్టీ. ఆర్ అంటే గ్రోత్ రేట్ ఇంటూ టీ అంటే టైం అనమాట. ఓకే, ఈ ఈక్వేషన్ ఇంపార్టెంట్, ఈ గ్రాఫ్ కూడా ఇంపార్టెంట్. గ్రాఫ్ డైరెక్ట్ వచ్చేసి ఇది ఏ టైప్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ రిప్రజెంట్ చేస్తుందని అడిగితే కన్నా అరిథమెటిక్ గ్రోత్ అనేది చెప్తాం. ఓకే, let us now see what happens in a geometrical growth. ఓకే, అదే జామెట్రికల్ గ్రోత్ లో అయితే కదా నీకు ఎలా ఉంటది. ఇప్పుడు అరిథమెటిక్ గ్రోత్ గురించి చూసుకున్నాం, జామెట్రికల్ గ్రోత్. ఇప్పుడు అరిథమెటిక్ జామెట్రికల్ డిఫరెన్స్ అంటే ఇక్కడ మనం అరిథమెటిక్ ఒక సెల్ అనేది మెచ్యూర్ అయ్యి డిఫరెన్షియేట్ అవుతుంది చూసుకున్నాం అలాగా. కానీ ఈ జామెట్రిక్ లో ఏమైందంటే కదా రెండు సెకండ్ సెల్ కూడా అలా మెచ్యూర్ అవ్వకుండా సెకండ్ సెల్ కూడా మీకు డిఫరెన్షియేట్ అంటే సెల్ డివిజన్ లో పాల్గొంటుంది అనమాట. ఓకే, in most systems the initial growth is slow lag phase and it increases rapidly after at an exponential rate is known as a log or exponential phase. Here both okay, ఇది అరిథమెటిక్ ఫేజ్ యొక్క గ్రాఫ్ అనమాట. ఇది జామెట్రికల్ ఫేజ్ యొక్క గ్రాఫ్ అనమాట. ఓకే, జామెట్రికల్ గ్రోత్ అంటే నీకు సెల్ అనేది ఒక సెల్ మెచ్యూర్ అవుతుంది, 2 సెల్స్ డివిజన్ లో పాల్గొంటుంది అనమాట. ఓకే, ఇన్ మోస్ట్ సిస్టమ్ ద ఇనిషియల్ గ్రోత్ ఇస్ స్లో. అంటేనా ఈ జామెట్రికల్ గ్రోత్ లో మోస్ట్లీ ఇనిషియల్ అనేది ల్యాగ్ ఫేస్, అంటే స్లో గ్రోత్ అనేది చూపిస్తుంది అనమాట. ల్యాగ్ ఫేస్ అంటే ఇది ల్యాగ్ ఫేస్ అంటాం అనమాట. ఆ తర్వాత ఇట్ ఇంక్రీజ్ ర్యాపిడ్లీ ఆఫ్టర్ సమ్ టైమ్. ఆఫ్టర్ కొంచెం టైం తర్వాత మరి గ్రోత్ అనేది విపరీతంగా ఉంటుంది అనమాట. దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ అంటాం అనమాట. ఎక్స్పోనెన్షియల్ రేట్ ఆఫ్ ద లాగ్ ఫేజ్. ఇది ల్యాగ్ ఫేజ్, ఇది లాగ్ ఫేజ్. Here, the both progeny cells following the mitotic cell division retain the ability to divide and continue to do so. ఎక్స్పోనెన్షియల్ గా ఎందుకు ఉంటుంది అంటే బోత్ ప్రోజెనీ అంటే ఆ మెయిన్ సెల్ నుంచి డివైడ్ అయ్యాక అది మెచ్యూర్ డిఫరెన్షియేట్ అవ్వకుండా కంటిన్యూస్ గా డివిజన్ అనేది జరుగుతూనే ఉంటుంది అనమాట. సో అక్కడ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట, ఎక్స్పోనెన్షియల్ ఆర్ లాగ్. However, with limited nutrient supply, the growth slows down and leading to stationary phase. అంటే ఇప్పుడు ఆ గ్రోత్ అనేది జరుగుతుంది. ఆ ప్లాంట్ లో ఎంతని ఎనర్జీ ఉంటుంది చెప్పండి కంటిన్యూస్ గా. ఇప్పుడు మన గ్రోత్ కంటే ఏమని చెప్పాము, ఎక్స్టర్నల్ ఎనర్జీ, మెటబాలిక్ ప్రాసెస్ విత్ ఎక్స్పెన్సివ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పుకున్నాం. ఓకే, ఒక సర్టెన్ టైం వచ్చాక దాంట్లో ఎనర్జీ అయిపోతుంది అనమాట, సెల్ డివిజన్ కి ఎనర్జీ అయిపోతుంది. సో అప్పుడు అది స్టేషనరీ ఫేజ్ అన్నమాట. అంటే స్లో డౌన్ అవుతుంది, రేట్ అనేది ఆటోమేటిక్ గా స్లో డౌన్ అవుతుంది. దాన్ని మనం స్టేషనరీ ఫేజ్ అంటాం. If we plot the parameter of the growth against time, we get the sigmoid. Okay, sigmoid. దీని ఎలా ఉంది, ఇది సిగ్మాయిడ్ కదా మీకు, సిగ్మాయిడ్. ఓకే, ఇలాంటి దాన్ని మీరు ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ, ఆక్సి హిమోగ్లోబిన్ కర్వ్ అనేది దాన్ని చూస్తుంది, దాన్ని కూడా సిగ్మాయిడ్ ఈ షేప్ లో ఉంటుంది, సిగ్మాయిడ్ అంటారు. ఇక్కడ కూడా సిగ్మాయిడ్ ఆర్ ఎస్ షేప్ కర్వ్. ఓకే, దాంట్లో ఇనిషియల్ ఏమో ల్యాగ్ ఫేజ్, తర్వాత ఎక్స్పోనెన్షియల్ ఫేజ్, తర్వాత స్టేషనరీ ఫేజ్. స్టేషనరీ ఫేజ్ ఎందుకు వస్తుందంటే న్యూట్రియన్ సప్లై ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా సెల్ డివిజన్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది, అప్పుడు స్టేషనరీ ఫేజ్ అనేది వస్తుంది. దాన్ని మీకు ఒక టైం సైజ్ ఆఫ్ వెయిట్ అగేన్స్ట్ టైం మీరు ఆ ప్లాట్ చేసినట్టయితే మీకు సిగ్మాయిడ్ కర్వ్ వస్తుందని చెప్తున్నాడు అనమాట. ఏ సిగ్మాయిడ్
curve is a characteristic of the living organism growing in a natural environment. ఓకే, ఇది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ లివింగ్ ఆర్గనిజం. sigmoid curve is a characteristic of living organism growing in a natural environment. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మీకు డైరెక్ట్ గా లివింగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజం గ్రోత్ అంటే ఏ కర్వ్ ఉంటుంది, అరిథమెటిక్ ఉంటుందా లేకుంటే ఈ టైప్ ఆఫ్ ఉంటుంది, ఏది ఉంటుంది అంటే దాన్ని మనము సిగ్మాయిడ్ కర్వ్ అనేసి ఆప్షన్ పెట్టాలి. ఇట్ ఈస్ టిపికల్ ఫర్ ఆల్ సెల్స్, టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ద ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. అరిథమెటిక్ ఎలా అయితే మనం ఈక్వేషన్ ఇచ్చామో దీనికి కూడా అలాగే ఈక్వేషన్ ఇస్తాం. W1 ఈజ్ ఈక్వల్స్ టు W0 ఇంటూ ఈ పవర్ RT. అంటే W1 అంటే ఫైనల్ సైజ్, అది ఏదైనా కావచ్చు, వెయిట్ కావచ్చు, హైట్ కావచ్చు, నెంబర్ కావచ్చు. W0 అంటే ఇనిషియల్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్. R అంటే గ్రోత్ రేటు, T అంటే టైమ్ ఆఫ్ గ్రోత్, E అంటే బేస్ ఆఫ్ న్యాచురల్ లాగరిథమ్స్ లో మీకు ఈ E అనేది కనబడుతుంది అన్నమాట మ్యాథ్స్ లో. సో దీని మీద ప్రాబ్లమ్స్ మీకు అలాంటివి ఏమి ఉండవు. జస్ట్ ఈక్వేషన్ గుర్తు పెట్టుకొని ఆ ఈక్వేషన్ లో ఉన్న పర్టికులర్ W1 అంటే ఏంటి, W0 అంటే ఏంటి, R అంటే ఏంటి, T అంటే ఏంటి అని గుర్తుంటే చాలా అనమాట. ఎందుకంటే మీకు ఇవేమి ప్రాబ్లమ్స్ ఇచ్చి అలా అడగడు నీట్ లో. హియర్ R ఈస్ రిలేటివ్ గ్రోత్ రేట్ అండ్ ఈజ్ ఆల్సో మెజర్ ఆఫ్ ద ఎబిలిటీ ఆఫ్ ద ప్లాంట్ టు ప్రొడ్యూస్ ద న్యూ ప్లాంట్ మెటీరియల్ రెఫర్ టు ఎఫిషియన్సీ ఇండెక్స్. R అంటే ఎఫిషియన్సీ ఇండెక్స్ కూడా అనేసి చెప్తున్నాను అనమాట. Hence, the final size of W1 depends upon the initial size. Okay. Next, quantitative comparisons. ఇక్కడ ఇంకో గ్రోత్ ఉంది, అది మీకు ఇవ్వలేదు. ఏంటంటేనా ఇక్కడ జైగోట్ అనేది బోత్ అరిథమెటిక్ అండ్ జియోమెట్రిక్ చూపిస్తుంది. జైగోట్ డెవలప్మెంట్ అనేది మీకు బోత్ జియోమెట్రిక్ ప్లస్ అరిథమెటిక్. ఓకే, అరిథమెటిక్ జియోమెట్రిక్ రెండు చూపిస్తుంది అని చెప్తుంది. సో జైగోట్ మీకు క్వశ్చన్ రావచ్చు డైరెక్ట్ గా. జైగోట్ అనేది ఏ డెవలప్మెంట్ అంటే బోత్ షోయింగ్ ద బోత్ జియోమెట్రిక్ అండ్ అరిథమెటిక్ అనే ఆప్షన్ పెట్టాలి మీరు. ఓకేనా. నెక్స్ట్, క్వాంటిటేటివ్ కంపారిజన్స్ బిట్వీన్ ద గ్రోయింగ్ ఆఫ్ లివింగ్ సిస్టమ్ కెన్ బి ఆల్సో బి మేడ్ ఇన్ 2 ways. మెజర్ అండ్ కంపారిజన్ ఆఫ్ ద టోటల్ గ్రోత్ పర్ యూనిట్ టైమ్ ఇస్ నాట్ అబ్సల్యూట్ గ్రోత్. ఇక్కడ 2 terms వస్తాయి మీకు, ఒకటేమో అబ్సల్యూట్, ఇంకోటేమో రిలేటివ్. అవి రెండు మీరు గుర్తు పెట్టుకోవాలన్నమాట. అవి రెండు డిఫరెంట్ టైప్స్, అంటే దాని మధ్య డిఫరెన్సెస్ మీరు పర్ఫెక్ట్ గా తెలిసి ఉండాలి. ద మెజర్ ఆఫ్ అండ్ కంపారిజన్ ఆఫ్ టోటల్ గ్రోత్ పర్ యూనిట్ టైమ్ ఇస్ నాట్ అబ్సల్యూట్ గ్రోత్ రేట్. అండ్ ద గ్రోత్ రేట్ of the given system per unit time expressed as a common basis. Example, per unit initial parameter is called as the relative growth. Relative growth rate అంటేనా చూడండి, రిలేటివ్ అంటేనా ఇనిషియల్ తో కంపేర్ చేస్తూ. అంటే ఇప్పుడు రిలేటివ్ కంపారిజన్ అంటే మీకు తెలుసు కదా, వేరే దాంతో పోల్చుకుంటూ చెప్పడాన్ని ఇనిషియల్ గ్రోత్ అంటే. ఓవరాల్ గ్రోత్ రేట్ అంటే మనము అబ్సల్యూట్ గ్రోత్ రేట్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఇన్ ఫిగర్ 13.7 అంటే దీంట్లో 2 leaves A and B are drawn that are at difference but shows absolute increase in the area in the given time to give A and B dash. చూడండి, ఇప్పుడు రిలేటివ్ గ్రోత్ అంటే అండి, అబ్సల్యూట్ గ్రోత్ అంటే ఇక్కడ డిఫరెన్స్ మీకు కనబడుతుంది. ఇప్పుడు అబ్సల్యూట్ గ్రోత్ రేట్ అంటే ఇనిషియల్ తో పోల్చుకుంటే ఎంతవరకు పెరిగింది కానీ అబ్సల్యూట్ గ్రోత్ రేట్ అంటాం. ఇప్పుడు ఇనిషియల్ గా ఇది 5 ఉంది, తర్వాత ఇది 10 cm² అయింది. ఓకే, ఇది ఇనిషియల్ గా 50 cm² ఉంది, తర్వాత ఇది 55 cm² అయింది. ఇప్పుడు ఎంత గ్రోత్ ఈ ప్లాంట్ లో అబ్సల్యూట్ గ్రోత్ ఎంత పెరిగిందంటే 5 cm² పెరిగింది. దీంట్లో ఎంత పెరిగింది, దీంట్లో కూడా 5 cm² పెరిగింది. ఓకే, ఇది అబ్సల్యూట్ గ్రోత్ రేట్ అనమాట. ఇప్పుడు రిలేటివ్ గా చూసుకుంటే ఇది ఎంత పర్సెంటేజ్ చూడండి. ఇప్పుడు ఇది ఎంత పర్సెంటేజ్ పెరిగింది, ఎంత పర్సెంటేజ్ 5 నుంచి 5 cm² నుంచి 10 cm² వరకు పెరిగింది. ఓకే, ఎంత పెరిగింది అప్పుడు 50% ఎక్కువ పెరిగింది. ఇప్పుడు దీంట్లో చూసుకుంటే 55 - 50/50 వేసుకుంటే ఎంత పెరుగుతుంది, 20%. దీంట్లో 50%. సో దేంట్లో రిలేటివ్ గ్రోత్ ఎక్కువ ఉందంటే కానీ దీంట్లో ఎక్కువ ఉందన్నమాట. కానీ దీంట్లో రిలేటివ్ గ్రోత్ అనేది తక్కువ ఉంది. అది ఓకే, రిలేటివ్ అబ్సల్యూట్ డిఫరెన్సెస్. అది రిలేటివ్ అంటే అబ్సల్యూట్ అంటేనా ఒక డైరెక్ట్ చూస్తూ ఇనిషియల్ కి
ఫైనల్ కి డిఫరెన్స్ ఎంత ఉంది? ఇనిషియల్ గా ఇది 5 ఉంది, తర్వాత ఎంత 10 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ ఎంత గ్రోత్ ఉంది? 5 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, దీంట్లో కూడా ఎంత ఉంది? 55 సెంటీమీటర్ స్క్వేర్ ఉంది, తర్వాత 50 సెంటీమీటర్ స్క్వేర్ ఉంది. అబ్జల్యూట్ గ్రోత్ రేట్ ఏంటంటే 5 సెంటీమీటర్ స్క్వేర్. కానీ రిలేటివ్ తో పోల్చుకుంటే పర్ యూనిట్ టైం చూసినప్పుడు మీకు డిఫరెంట్ గా, అంటే పర్సెంటేజ్ గా చూసుకున్నప్పుడు ఎక్కువ పర్సెంటేజ్ ఏది పెరిగిందంటే కన్నా ఇది అనేది పెరిగింది. ఓకే, అది రిలేటివ్ అనమాట. ఇవి రెండు బాగా గుర్తుండాలి. మెజర్ అండ్ ద గ్రోత్ కంపారిజన్ ఆఫ్ టోటల్ గ్రోత్ పర్ యూనిట్ టైమ్ ఇస్ నోన్ యాజ్ ద అబ్జల్యూట్ గ్రోత్ రేట్. ఇదేమో పర్ ఇనిషియల్ పారామీటర్. రిలేటివ్ గ్రోత్ రేట్ కి అబ్జల్యూట్ గ్రోత్ రేట్ కి మీకు డిఫరెన్స్ తెలుసుండాలి. ఇప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇప్పుడు దీంట్లో ఈ పర్సెంటేజ్ గ్రోత్ ఎంత ఉంది? 50% గ్రోత్ ఉంటే దీంట్లో ఎంత ఉంది? జస్ట్ 50 నుంచి 55% కంటే జస్ట్ నీకు 20% గ్రోత్ కనపడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కండిషన్స్ ఫర్ గ్రోత్. వై డూ యూ నాట్ ట్రై టు రైట్ డౌన్ ద వాట్ డూ యూ థింక్ నెసరీ కండిషన్స్ ఫర్ ద గ్రోత్? ఒక గ్రోత్ అనే కండిషన్ అంటే ఇప్పుడు అంటే నేను ఇందాకే చెప్పుకున్నా, ఒక సీడ్ అనేది జర్మినేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుంటే సర్టెన్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడే దాన్ని గ్రోత్ అనేది కనపడుతుంది అని చెప్పుకున్నాం. సో అలా కండిషన్స్ ఏంటి? దిస్ లిస్ట్ మే హ్యావ్ వాటర్, ఆక్సిజన్, న్యూట్రియన్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఫర్ ద గ్రోత్. ఓకే, వాటర్, ఆక్సిజన్, న్యూట్రియన్స్ అనేది ఆబ్వియస్ గా ఎసెన్షియల్. వాటర్ లేకుండా గ్రోత్ అనేది కనపడదు, లేకపోతే న్యూట్రియన్స్ లేకుండా గ్రోత్ అనేది కనపడదు. ద ప్లాంట్ సెల్స్ గ్రో ఇన్ సైజ్ బై సెల్ ఎన్లార్జ్మెంట్ విచ్ ఇంటర్న్స్ రిక్వైర్ వాటర్. ఓకే, సెల్ ఎన్లార్జ్మెంట్ జరగాలంటే నీకు వాటర్ అనేది కంపల్సరీ ఉండాలి. ద టర్జిడిటీ ఆఫ్ సెల్స్ హెల్ప్స్ ఇన్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ గ్రోత్. టర్జిడిటీ ఆటోమేటిక్ గా, టర్జిడిటీ అంటే ఒక వాటర్ ఉండడం వల్ల ఫుల్ గా రిజిడ్ గా ఉంటది అనమాట ఆ లీఫ్ అనేది. అది అనేది హెల్ప్ కావాలి, గ్రోత్ కావాలంటే. దస్ ప్లాంట్ గ్రోత్ అండ్ ఫర్దర్ డెవలప్మెంట్ ఇస్ ఇంటిమేట్లీ లింక్ టు వాటర్ స్టేటస్ ఆఫ్ ద ప్లాంట్. సో వాటర్ స్టేటస్ ఆఫ్ ప్లాంట్ అనేది అంటే ప్లాంట్ లో వాటర్ యొక్క స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లాంట్ యొక్క గ్రోత్. ఒకవేళ మీరు ప్లాంట్ కి నీళ్లు పోయడం ఆపేస్తే ఆటోమేటిక్ చనిపోతుంది, అంటే గ్రోత్ లేక చనిపోతుంది. సో అది చెప్తున్నాడు అనమాట. వాటర్ ఆల్సో ప్రొవైడ్స్ ద మీడియం ఫర్ ఎంజైమాటిక్ రియాక్షన్స్ నీడెడ్ ఫర్ ద గ్రోత్. ఓకే, వాటర్ ఒక మెయిన్ ఫంక్షన్ ఏంటంటేనా అది ఎంజైమాటిక్, అంటే ఇప్పుడు ఎంజైమాటిక్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి లోపల. దానికి ఆ ఎంజైమాటిక్ రియాక్షన్ జరగడానికి ఒక మీడియం గా పనిచేస్తుంది అనమాట. ఒక మీడియం గా ఉంటది అనమాట వాటర్. వాటర్ ఆల్సో ప్రొవైడ్స్ ద మీడియం ఫర్ ద ఎంజైమాటిక్ యాక్టివిటీస్ నీడెడ్ ఫర్ ద గ్రోత్. అంటే మీకు సరిగ్గా ఏ ఎంజైమాటిక్ యాక్టివిటీస్ జరగడానికి ప్లాంట్ లో ఏ మీడియం యూజ్ అవుతుంది అంటే వాటర్. ఆక్సిజన్ హెల్ప్స్ ఇన్ ద రిలీజింగ్ ఆఫ్ మెటబాలిక్ ఎనర్జీ ఎసెన్షియల్ ఫర్ ద గ్రోత్ యాక్టివిటీస్. మీకు ముందు తెలిసిండేది. ఓకే, ఆక్సిజన్ అనేది రెస్పిరేషన్ లో కానీ, రెస్పిరేషన్ గురించి తెలుసుకుంటాం. రెస్పిరేషన్ లో మనకి ఏంటి? ఆక్సిజన్ అనేది ఉండాలి. ఇది గ్లైకోలసిస్ జరిగి మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ కావాలంటే. ఓకే, న్యూట్రియన్స్, macro micro essential elements are required by the plants for the synthesis of protoplasm, act as a source of energy. Nutrients అంటే మ్యాక్రో ఎసెన్షియల్ ఎలిమెంట్స్, మైక్రో ఎసెన్షియల్ ఎలిమెంట్స్. అంటే మినరల్ న్యూట్రిషన్ అని ఒక చాప్టర్ ఉంటుంది ప్లాంట్ ఫిజియాలజీలో. దాంట్లో మీకు మైక్రో అండ్ మైక్రో ఎసెన్షియల్ ఎలిమెంట్స్. మ్యాక్రో అంటే కన్నా అంటే అవి కొన్ని ఎలిమెంట్స్ అనమాట, లైక్ మెగ్నీషియం అలాంటివి అనేసి ఉంటాయి అనమాట. మైక్రో ఎలిమెంట్స్ కూడా కొన్ని ఉంటాయి అనమాట. నాకు కూడా గుర్తులేమో, మర్చిపోయాను కూడా. ఓకే, మైక్రో అంటే ఎక్కువ క్వాంటిటీలో ప్లాంట్ కి అవసరమైంది. మైక్రో అంటే తక్కువ క్వాంటిటీలో ప్లాంట్ కి అవసరమయ్యే ఎలిమెంట్స్ అనమాట. ఓకే, రిక్వైర్డ్ బై ద ప్లాంట్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ ప్రోటోప్లాజం అండ్ యాక్ట్స్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, ఇన్ అడిషన్ ఎవ్రీ ప్లాంట్ ఆర్గానిజం హ్యాస్ అ ఆప్టిమమ్ టెంపరేచర్ రేంజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ గ్రోత్. ఓకే, మాక్సిమం ఒక సర్టెన్ టెంపరేచర్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగోస్ అనుకోండి. మ్యాంగోస్ ఎక్కడ అంటే సమ్మర్ లో మీకు అంటేనే ఒక నార్మల్ ట్రాపికల్ టెంపరేచర్ అనేది అంటే మీడియం టెంపరేచర్ అనేది ఉండాలి ప్లాంట్ గ్రో. అదే మ్యాంగోస్ అంటే ఈ మ్యాంగోస్ ప్లాంట్స్ ఎత్తుకెళ్ళి నువ్వు హిమాలయస్ లో పెడతాను అంటే అక్కడ గ్రో అవుతాయి అంటే గ్రో అవ్వవు. సో ఒక ప్రతి ప్లాంట్ కి ఒక మాక్సిమం టెంపరేచర్ అనేది ఉంటుంది అనమాట బెస్ట్ గ్రోత్ జరగడానికి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్స్ అనుకోండి. యాపిల్స్ అనేది కూల్ క్లైమేట్ లో బాగా ఉంటాయి. యాపిల్స్ ఎత్తుకొచ్చి మీరు ఆంధ్రప్రదేశ్ లో పెట్టడం అలా చేశారు అనుకోండి, యాపిల్స్ అనేవి పెరుగుతాయంటే పెరగవు. సో దానికి కూడా సర్టెన్ టెంపరేచర్ అనేది ఉండాలన్నమాట. ఎనీ డీవియేషన్ ఫ్రమ్ దిస్ రేంజ్ కుడ్ బి డిటర్మినేట్స్ టు సర్వైవల్. అంటే చనిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట, అంటే బతకడానికి ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఎన్విరాన్మెంట్ సిగ్నల్స్ సచ్ as లైట్, గ్రావిటీ ఆల్సో ఎఫెక్ట్స్ సర్టెన్. ఓకే, లైట్ ఫోటోసింథసిస్ కి, అలాగే గ్రావిటీ కూడా ఎఫెక్ట్ స్టేజెస్ ఆఫ్ గ్రోత్ కి ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మనం ఏమేమి చెప్పుకున్నాము? టెంపరేచర్ గురించి మాట్లాడాము, వాటర్ గురించి మాట్లాడాము,
ఆక్సిజన్ గురించి మాట్లాడాము, లైట్ గురించి మాట్లాడాము, గ్రావిటీ గురించి మాట్లాడాము అనమాట. ఓకే, ఇవనేది బేసిక్ గా రిక్వైర్మెంట్ అంటే కండిషన్స్ ఫర్ ద గ్రోత్ అనమాట. నెక్స్ట్ డిఫరెన్షియేషన్, డిడిఫరెన్షియేషన్, రీడిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్, రీడిఫరెన్షియేషన్ నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం. ఇప్పుడు వరకు చదివింది ఒకసారి రివైజ్ చేసుకుందాం మనం. ఓకే, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో మీకు డెవలప్మెంట్ అనేది ప్లాంట్ గ్రోత్ డెవలప్మెంట్ అంటే ఈ ప్లాంట్ యొక్క గ్రోత్ నుంచి మనం దాని డెవలప్మెంట్ గురించి ఈ టాపిక్ లో మనం డీటెయిల్ గా చెప్పుకుంటాం అనమాట. ఓకే, డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే సమ్ ఆఫ్ బోత్ గ్రోత్ అండ్ ద డిఫరెన్షియేషన్. ఓకే, బోత్ గ్రోత్ డిఫరెన్షియేషన్ ఒక సమ్ ని అంటే రెండు కలిపి మనం డెవలప్మెంట్ అంటాం అన్నమాట. ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ ఈస్ ఏంటంటే సీడ్ జర్మినేషన్. సీడ్ జర్మినేషన్ అనేది బేసిక్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద ప్లాంట్ గ్రోత్ ఈస్ సీడ్ జర్మినేషన్. ఆ సీడ్ జర్మినేషన్ అనేది ఫేవరబుల్ కండిషన్ లో మాత్రమే అది గ్రో అవుతుంది. అన్ఫేవరబుల్ కండిషన్స్ లో అది రెస్టింగ్ స్టేట్ కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ప్లాంట్ గ్రోత్ అనేది బోత్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంటర్నల్ వచ్చేసి ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్, ఎక్స్టర్నల్ వచ్చేసి లైట్, వాటర్ అలాంటివన్నీ. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ బాగా చూసుకోమని చెప్పాను. ఈ పార్ట్స్ కూడా డైరెక్ట్ గా ఇది మెన్షన్ చేసేసి మీకు ఇలా మెన్షన్ చేసి ఇది ఏ ఇది బి అని మెన్షన్ చేసి ఐడెంటిఫై ఏ అండ్ బి అని మీకు క్వశ్చన్ రావచ్చు. ఓకే, ఇది బీన్ ప్లాంట్ యొక్క జర్మినేషన్ సీడ్లింగ్. నెక్స్ట్ గ్రోత్ అనేది మోస్ట్ ఫండమెంటల్ అండ్ కాన్స్పిక్యూస్ అంటే బాగా కనపడే మోస్ట్ ఫండమెంటల్ అనమాట. ఓకే, ఇర్రివర్సిబుల్ పర్మనెంట్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ ఆర్గాన్ ఆర్ ఇట్స్ ప్లాంట్. ఓకే, ఇర్రివర్సిబుల్ గ్రోత్ అనేది ఇర్రివర్సిబుల్ అనమాట. విత్ ఎక్స్పెన్స్ ఆఫ్ ఎనర్జీ కూడా కావాలనేసి మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఓకే, ప్లాంట్ గ్రోత్ జనరల్ ఈస్ ఇండిటర్మినేట్. ప్లాంట్ గ్రోత్ అనేది జనరల్ గా ఇండిటర్మినేట్ అనమాట. ఏంటంటే మెరిస్టమ్ సెల్ తీసుకొని కంటిన్యూస్ గ్రోత్ అనేది ఉంటుంది. ఆ మెరిస్టమ్స్ లో కూడా ఆ సెల్స్ అనేవి మెరిస్టమ్స్ కంటిన్యూస్ గా యాడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ప్లాంట్ గ్రోత్ కి ప్లాంట్ బాడీకి దాన్ని ఓపెన్ ఫార్మ్ ఆఫ్ గ్రోత్ అని చెప్తున్నాం. ఓకే, ఆ ఓపెన్ ఫార్మ్ ఆఫ్ గ్రోత్ ఆ సెల్స్ అనేవి డివైడ్ అవుతూ సర్టెన్ స్టేజ్కి వచ్చేసరికి అవి డిఫరెన్షియేట్ అవుతాయి అనమాట. అప్పుడు అవి డిఫరెన్షియేట్ అయ్యి లీవ్స్, రూట్స్ అని డిఫరెంట్ గా ఫార్మ్ చేసి దాన్ని ప్లాంట్ బాడీ ఫార్మ్ చేస్తా అని చెప్తున్నాం. నెక్స్ట్ షూట్ ఎపికల్ మెరిస్టము, రూట్ ఎపికల్ మెరిస్టమ్. షూట్ ఎపికల్ మెరిస్టమ్, రూట్ ఎపికల్ మెరిస్టమ్ ప్రైమరీ అంటే అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ ద ప్లాంట్ గ్రోత్ జరుగుతుంది. తర్వాత నీకు గ్రోత్ జరిగిన తర్వాత దాన్ని ప్రైమరీ అంటాం. సెకండరీ గ్రోత్ ఏదంటే వాస్కులర్ క్యాంబియం, కార్క్ క్యాంబియం. దీంట్లో డైకాట్స్ లో ఇది మనము మా అనాటమీ మీద చెప్పుకున్నాం. సో దీనివల్ల సెకండరీ గ్రోత్ అంటే గిర్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దాన్ని సెకండరీ గ్రోత్ అని చెప్పుకున్నాం. గ్రోత్ అనేది మెజరబుల్ క్వాంటిటీ. ఓకే, మెజరబుల్ మామూలుగా సెల్లార్ లెవెల్ అయితే ఇంక్రీజ్ ఇన్ ద ప్రోటోప్లాజం నీకు గ్రోత్ అని చెప్పుకోవచ్చు. కానీ ఆ ప్రోటోప్లాజం గ్రోత్ అనేది మీరు కష్టం కాబట్టి మెజర్ చేయడము. ఆ ప్రోటోప్లాజం ఇంక్రీజ్ అయ్యేటప్పుడు దాంతో పాటు కొన్ని ప్రపోర్షనల్ గా కొన్ని ఆర్గన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి కదా, దాన్ని బేస్ చేసుకొని మనము గ్రోత్ అనేది మెజర్ చేస్తాం అనమాట. బేసిక్ గా అదే విధంగా సెల్ నెంబర్ కావచ్చు, వాల్యూమ్ కావచ్చు, ఏరియా కావచ్చు, సైజ్ కావచ్చు, ఫ్రెష్ వెయిట్ కావచ్చు, డ్రై వెయిట్ కావచ్చు అని చెప్పుకున్నాం. ఫ్రెష్ వెయిట్ అంటే విత్ వాటర్, డ్రై వెయిట్ అంటే వితౌట్ వాటర్. ఏది మోస్ట్ రిలయబుల్ అంటే కదా డ్రై వెయిట్ అనేది మోర్ రిలయబుల్ అనమాట. ఓకే, ఆ తర్వాత కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఏరియాకి అయితే లీఫ్ ఇచ్చాడు, లెంత్ కి అయితే పోలన్ ట్యూబ్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, సైజ్ కి అయితే వాటర్ మిలన్ సైజ్ ఇచ్చాడు, సెల్ నెంబర్ కి అయితే 1 సింగిల్ మెయిజ్ పర్ అవర్ ఎన్ని న్యూ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తారో ఇచ్చాడు అనమాట. ఫేజెస్ ఆఫ్ ద గ్రోత్. ఈ ఫేజెస్ ఆఫ్ గ్రోత్ నీకు 3 phases అని చెప్పుకున్నాం. మెరిస్టమాటిక్ ఫేజ్, ఎలాంగేషన్ ఫేజ్, మెచ్యూరేషన్ ఫేజ్. మెరిస్టమాటిక్ ఫేజ్ లో సెల్స్ ఎలా ఉంటాయి, ఎక్కువ ప్రోటోప్లాజం ఉంటుంది, మళ్ళీ ప్రైమరీ సెల్ వాల్ ఉంటుంది విత్ థిన్ సెల్యులోజిక్ అబండెంట్ ప్లాస్మోడెస్మెటల్ కనెక్షన్స్ అని చెప్పుకున్నాం. అదే మీకు ఎలాంగేషన్ అయితే ఎలా ఉంటుంది అంటే వ్యాక్యులేషన్ అనేది జరుగుతుంది అని చెప్పుకున్నాం. వ్యాక్యులేషన్ ఆఫ్ సెల్స్ అనేది చూడొచ్చు అని చెప్పాం. ఓకే, అదే మెచ్యురేషన్ అంటే ప్రోటోప్లాజం సెల్ అనేది ఒక మాక్సిమం సర్టెన్ సైజ్ అనేది గ్రో అయిపోయి ఇంకా నీకు ఫర్దర్ గా ఎటువంటి డివిజన్ కనపడదు అనమాట. నెక్స్ట్ గ్రోత్ రేట్స్ లో మనం ఏమని చెప్పుకున్నాం, 2 growth rates చెప్పుకున్నాం. 3 types of growth rates. ఒకటి అరిథమెటిక్, ఇంకోటి జియోమెట్రిక్, ఇంకొక దాంట్లో 2 మిక్స్ అయి ఉంటుంది. అది ఏ దాంట్లో అంటే జైగోట్లు. ఓకే, అరిథమెటిక్ లో మీకు ఏమవుతుందంటే ఒక సెల్ డివైడ్ అయినప్పుడు ఒక సెల్ 2 cells గా డివైడ్ అయినప్పుడు ఒక సెల్ డిఫరెన్షియేట్ అయిపోతుంది, ఇంకో సెల్ మాత్రం ఫర్దర్ డివిజన్ లో పాల్గొంటుంది అని చెప్పుకున్నాం. సేమ్ దీంట్లో ఈ సెల్ డివైడ్ అయినాక ఈ సెల్ మళ్ళీ డిఫరెన్షియేట్ అయిపోతుంది, ఈ సెల్ మళ్ళీ
డివిజన్ లో పాల్గొంటుంది అని చెప్పుకున్నాం. కానీ జియోమెట్రిక్ లో అలా కాదు. జియోమెట్రిక్ లో 2 సెల్స్ డివైడ్ అవుతున్నాయండి కంటిన్యూస్ గా. 1 2 అయితే 2 4 అయితే 4 8 అయితే అలా డివైడ్ అవుతూ ఉంటాయి. దాన్ని జియోమెట్రిక్ అంటా ఉంటాం. జియోమెట్రిక్ అరిథమెటిక్ రెండుకి డిఫరెంట్ గ్రాఫ్స్ ఇచ్చాం. ఒకటేమో లీనియర్ గ్రాఫ్ ఉంటుంది, అది అరిథమెటిక్ లో. ఇంకోటి సిగ్మాయిడ్ కర్వ్ అనేది ఉంటుంది, అది దేంట్లో జామెట్రిక్ లో. 3 ఫేజెస్ ఉంటాయి. ఒకటేమో లాగ్ ఫేజ్, ఇంకోటి లాగ్ ఆర్ ద ఎక్స్పోనెన్షియల్ ఫేజ్, ఇంకోటి స్టేషనరీ ఫేజ్ ఎందుకు వస్తుంది అంటే గన మీకు ప్లాంట్ లో న్యూట్రియన్స్ సప్లై ఎప్పుడైతే ఆగిపోతుందో ఆటోమేటిక్ గా స్టేషనరీ ఫేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. లాగ్ ఫేజ్ ఆర్ ద ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ లో నీకు హై న్యూట్రియన్ సప్లై ఉంటుంది కాబట్టి కంటిన్యూస్ గ్రోత్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు రెండింటికి కలిపి మనం ఒక్కొక్క ఈక్వేషన్ ఇచ్చాము. ఎల్టీ ఈజ్ ఈక్వల్స్ టు L0 ప్లస్ ఆర్టీ అనే అరిథమెటిక్ గ్రాఫ్ ఇచ్చాము. దీనికి పరంగా మీకు గ్రాఫ్ ఇలా వస్తుంది. జామెట్రిక్ లో మీకు W1 ఈజ్ ఈక్వల్స్ W0 e పవర్ ఆర్టీ అనేసి ఇది ఒక ఈక్వేషన్ ఇచ్చుకున్నాం అనమాట. జైగోట్ లో మీకు ఏమవుతుంది అంటే జామెట్రిక్ ఫేజ్ ఉంటుంది, తర్వాత అరిథమెటిక్. అంటే ఫస్ట్ 3 డివిజన్స్ లో మీకు ఇక్కడ జామెట్రిక్ ఫేజ్ ఆఫ్ సెల్ డివిజన్ జరుగుతుంది. తర్వాత ఏమైతుందంటే అరిథమెటిక్ అంటే సెల్స్ కేపబుల్ ఆఫ్ డివిజన్, సెల్స్ దట్ లూజెస్ ద కెపాసిటీ ఆఫ్ డివైడ్. ఓకే, చూడండి ఇది ఈ పార్ట్ ఏమో మీకు అరిథమెటిక్ రిప్రజెంట్ చేస్తుంది, ఈ పార్ట్ ఏమో మీకు జామెట్రికల్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అబ్జల్యూట్ అండ్ రిలేటివ్ గ్రోత్ రేట్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తాను. అబ్జల్యూట్ అంటే ఇప్పుడు ఇనీషియల్ గా 5 సెంటీమీటర్స్ ఉంది, తర్వాత 10 సెంటీమీటర్స్ పెరిగింది. ఇంత డిఫరెన్స్ ఎంత జస్ట్ 5 సెంటీమీటర్స్ కి. అది ఇక్కడ అనుకో 50 సెంటీమీటర్ స్క్వేర్ 55 సెంటీమీటర్స్, ఫైనల్ కి ఇనిషియల్ డిఫరెన్స్ ఎంత 5 సెంటీమీటర్ స్క్వేర్. అంటే దీన్ని అబ్జల్యూట్ గ్రోత్ రేట్ అంటాం అనమాట. రిలేటివ్ గ్రోత్ రేట్ అంటే యూనిట్ టైము గ్రోత్ పర్ యూనిట్ టైం పర్ ఇనిషియల్ పారామీటర్ అనమాట. ఇనిషియల్ పారామీటర్ తో కంపేర్ చేసుకోవడం. అంటే 5 to 10, 10 కి 5 కి డిఫరెన్స్ పర్ ఇనిషియల్ గా ఎంత ఉంది 5. ఓకే, 10 minus 5 by ఇనిషియల్ గా ఎంత 5. ఓకే, ఓ సారీ ఇందా 50 అని చెప్పాను ఇక్కడ, సారీ ఇక్కడ క్యాల్కులేషన్ మిస్టేక్. ఓకే, 10 minus 5 ఇనిషియల్ గా ఎంత 5. సో ఏమవుతుంది ఇంటూ 100 ఏమవుతుంది 5/5 ఇంటూ 100 ఎంత 100% గ్రోత్ రేట్ అనేది మీకు కనపడుతుంది ఇక్కడ. ఓకే, అదే ఇక్కడ ఎంత కనపడుతుంది అంటే 55 minus 50/50 అంటే ఇనీషియల్ గా 5/50 ఇంటూ 100 ఇది 10% గ్రోత్ తప్పు చెప్పాను ఇందాక, సారీ. ఓకే, ఒక ఇనీషియల్ పారామీటర్ తో కంపేర్ చేసుకొని రిలేటివ్ ఇనీషియల్ పారామీటర్ తో కంపేర్ చేసుకున్నప్పుడు మీకు ఈ టైప్ ఆఫ్ గ్రోత్ అనేది కనపడుతుంది అనమాట. ఓకే, ఈ డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్. అబ్జల్యూట్ కి రిలేటివ్ అంటేనా పర్ యూనిట్ టైం, అంటే పర్ యూనిట్ టైం విత్ ఇనీషియల్ పారామీటర్ తో కంపేర్ చేసుకుని రిలేటివ్ అంటాము. ఇనీషియల్ పారామీటర్ తో కంపారిజన్ లేకుండా డైరెక్ట్ గా గ్రోత్ చెప్పేదాన్ని మనము అబ్జల్యూట్ గ్రోత్ రేట్ అంటాం అనమాట. కండిషన్స్ ఆఫ్ గ్రోత్ రేట్ అంటే టెంపరేచర్ ఉండాలి, వాటర్ ఉండాలి, ఆక్సిజన్ ఉండాలి, లైట్ ఉండాలి, గ్రావిటీ ఉండాలి. ఈ టెంపరేచర్ అనేది మీకు నేను చెప్పాను, టెంపరేచర్ ఒక గ్రోత్ అనేది కనపడాలంటే మీకు టెంపరేచర్ వాటర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది, టర్జిడిటీ గ్రోత్, హైట్ ఆఫ్ గ్రోత్ ఇంపార్ట్ వాటర్ హెల్ప్ అవుతుంది. తర్వాత ఎంజైమాటిక్ రియాక్షన్స్ ఏమైనా చేయాలంటే అది మీడియం గా పనిచేస్తుంది వాటర్ అని చెప్పుకున్నాము. ఆక్సిజన్ ఏమో రెస్పిరేషన్ కి ఉపయోగపడుతుంది. లైట్ ఎప్పుడైతే లైట్ ఫోటోసింథసిస్ జరగాలంటే లైట్ కావాలని చెప్పి మళ్ళీ గ్రావిటీ కూడా కొన్ని ఫేజెస్ ఆఫ్ లో మీకు హెల్ప్ అవుతుంది అనమాట గ్రోత్. ఓకే, నెక్స్ట్ సెషన్ లో మీకు డిఫరెన్షియేషన్ ఇవన్నీ కొన్ని డిఫరెన్షియేషన్ చాప్టర్ చెప్పుకుంది, కొన్ని ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ వరకు చెప్పుకుందాము. ఆ తర్వాత థర్డ్ సెషన్ లో థర్డ్ పార్ట్ లో మీకు రిమైనింగ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ప్లస్ ఎక్సర్సైజెస్ ప్లస్ మళ్ళీ ఒకసారి కంప్లీట్ రివిజన్ అనేది ఇచ్చుకుందాము. ఇక్కడ ఇది చూసుకోండి, ఇందాక నేను తప్పు చెప్పాను, ఇది అంటే క్యాల్కులేషన్ తప్పు చేశాను ఇందాక. ఓకే, ఇందాక క్యాల్కులేషన్ చేసేటప్పుడు మీకు 50% 20% అనేసి తప్పు క్యాల్కులేషన్ చేశాను. ఇక్కడ కరెక్ట్ క్యాల్కులేషన్ తర్వాత ఇందాక చూసుకునేది చూస్తే తప్పు ఉంది, కరెక్ట్ చేశాను దాన్ని, అది ఒకసారి చూసుకోండి. సో ఈ అబ్జల్యూట్ రిలేటివ్ గ్రోత్ అనేది మీకు కాన్సెప్ట్ అర్థమైతే ఇంకా మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, అంటే ఇంకా ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది అన్నమాట. ఓకే, ఈ గ్రాఫ్స్ ఈ పార్ట్స్ దీంట్లో కూడా ఈ గ్రాఫ్ ఇలా ఇచ్చేసి దీన్ని ఇక్కడ ఏ అని మెన్షన్ చేస్తాడు, ఇక్కడ బి అని మెన్షన్ చేస్తాడు, ఇక్కడ సి అని మెన్షన్ చేస్తాడు, క్వశ్చన్ మార్క్ పెడతాడు అనమాట. ఏబిసిని ఐడెంటిఫై చేయండి అనేసి. ఏలో ఏమో అప్పుడు ఒక ఆప్షన్స్ లో ఏమో స్టేషనరీ ఫేజ్ తర్వాత అలా తప్ప ఆప్షన్ ఇస్తాడు. ఓకే, ఏ అనేది లాగ్ ఫేజ్, లాగ్ కి లాగ్ కి డిఫరెంట్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది లాగ్ ఫేజ్, ఇది లాగ్ ఫేజ్. లాగ్ అన్నా ఉండొచ్చు, లేకుంటే ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ అనొచ్చు, దాని తర్వాత వచ్చేది స్టేషనరీ ఫేజ్ అనమాట. ఓకే,
తర్వాత ఇంకా ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ ఈ ఈ పిక్చర్ కూడా మీకు డైరెక్ట్ గా క్వశ్చన్ రావచ్చు అనమాట. ఈ పిక్చర్ కూడా మీకు డైరెక్ట్ గా క్వశ్చన్ రావచ్చు. ఓకే, జూటోపికల్ మెరిస్టమ్ అంటే ఇక్కడ పార్ట్స్ డైరెక్ట్ ఇది కూడా మెన్షన్ చేసేసి నీకు పార్ట్స్ అనేది అడుగుతాడు అనమాట. వాస్కులర్ క్యాంబియం, కార్క్ క్యాంబియం. కార్క్ క్యాంబియం ఇట్లా మెన్షన్ చేయలేదు, ఎందుకంటే కార్క్ క్యాంబియం వుడ్, థిక్ వుడ్ లో కనపడుతుంది మీకు. వాస్కులర్ క్యాంబియం, రూట్, రూటోపికల్ మెరిస్టమ్, ఈ ఇమేజ్ ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ ముందుగానే చెప్పిన ఈ ఇమేజ్ కూడా బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి అనేసి. ఎందుకంటే ఇది కూడా డైరెక్ట్ గా మెన్షన్ చేసి ఏబిసి అని మెన్షన్ చేసేసి మీకు ఆప్షన్స్ లో ఐడెంటిఫై ఏబిసి అని రావచ్చు అనమాట. ఇంకా ఈ పేజ్ లో మీకు బేసిక్ గా సీడ్ జర్మినేషన్ గురించి చెప్పారు. సీడ్ జర్మినేషన్ బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. తర్వాత ఇది కూడా ఇంపార్టెంట్, ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఈ పేజ్ లో. ఓకే, అంతే. ఇంకా ఈ రోజుకి అయితే ఏ రోజు చదివిన దాన్ని ఇంకొక 2 to 3 టైమ్స్ రివైజ్ చేసుకుంటూ ఉండండి. అంటే మిగిలిన మార్క్ అది బై హార్టింగ్ టాపిక్స్ కూడా చూసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు. 1 week ఒకసారి, 2 weeks ఒకసారి అలాగా ఈ బై హార్టింగ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ అనిమల్ కింగ్డమ్ కానీ, మార్ఫాలజీ కానీ, ఎగ్జాంపుల్స్, మెయిన్ గా ఈ ఎగ్జాంపుల్స్ ఉన్న టాపిక్స్ ని మీరు బాగా రివైజ్ చేస్తూ ఉంటుంది అనమాట. 2 to 3 టైమ్స్ అలాగా. అంటే డైలీ రివైజ్ చేయకపోయినా 3 days once, 4 days once ఏదైనా ఖాళీ టైం దొరికినప్పుడు మీరు రివైజ్ చేస్తున్నారు అనుకోండి, ఫైనల్ గా వచ్చేసరికి మీకు టైం అనేది మిగిలిపోతుంది. అంటే ఆ చాప్టర్స్ మీద ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మీరు కాన్సెప్చువల్ టాపిక్స్ అనమాట. సెకండ్ ఇయర్ లో మీకు కాన్సెప్చువల్ టాపిక్స్ కొన్ని ఉంటాయి అనమాట. మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కానీ, బయోటెక్నాలజీ అనేసి కొన్ని చాప్టర్స్ వస్తాయి. ఆ చాప్టర్స్ మీకు కాస్త అంటే ఎక్కువ సార్లు చదవాల్సిన అవసరం ఉంటుంది. అంటే కాన్సెప్చువల్ ఓరియంటెడ్ కాబట్టి ఎక్కువ సార్లు చదవాల్సి వస్తుంది. అంటే ప్లస్ కాస్త టఫ్ గా అనిపించే టాపిక్స్ అనమాట. టఫ్ అంటే మరి ఎక్కువ టఫ్ ఏమి ఉండదు, జస్ట్ రిలేటివ్ గా ఈ చాప్టర్స్ తో పోల్చుకుంటే ఆ చాప్టర్స్ కొంచెం టఫ్ గా ఉంటాయి అనమాట. సో మీరు ఈ బై హార్టింగ్ చాప్టర్స్ అనేవి మీరు బాగా అంటే బాగా స్ట్రాంగ్ గా స్ట్రెంథన్ చేసుకున్నారు అనుకోండి, ఫైనల్ గా వచ్చేసరికి వాటి మీద వాటికి ఇవ్వాల్సిన టైం మొత్తము వీటి మీద ఇస్తే సరిపోతుంది. కొంచెం టఫ్ ఉన్న టాపిక్స్ మీద ఇస్తే కన్నా సరిపోతుంది అనమాట. అలానే కాదు, బయాలజీ ముందు నుంచి మీరు మంచి గ్రిప్ తెచ్చుకుంటారు అనుకోండి, ఫైనల్ రివిజన్, ఫైనల్ లాస్ట్ 10-15 days వచ్చినప్పుడు మీరు బయాలజీ మీద టెన్షన్ వదిలేసి ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫార్ములాస్ ఏవైతే ఫిజిక్స్ లో మెయిన్ గా ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ రివైజ్ చేసుకోవడానికి మీకు మంచి ఛాన్స్ ఉంటుంది అంటారు. ఓకే, అలా స్మార్ట్ వర్క్ చేస్తే కానీ మీకు కాన్ఫిడెన్స్ అనేది లాస్ట్ లో వస్తుంది అనమాట. లాస్ట్ లో టైం అనేది మిగిలిపోతుంది వేరే టఫ్ సబ్జెక్ట్స్ కానీ, టఫ్ టాపిక్స్ కానీ. ఓకే, సో రివిజన్ అనేది బాగా ఎక్కువ రివిజన్ చేస్తూ ఉండండి. ఓకే, అండ్ బయాలజీ స్కోరింగ్ టాపిక్స్ నేను ఎప్పుడు చెప్పేది, బయాలజీ మార్క్స్ మాత్రం ఎప్పటికే పోగొట్టుకోకండి. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.